పొరపాటు నేను మీదని చెప్పను, కానీ పొరపాటు ఏంటంటే ఇక్కడ స్థానికంగా మనము బలముగా నిలబడలేకపోవడం, లేకపోతే ఖచ్చితంగా వాక్యాన్ని ప్రకటించలేకపోవడం మెయిన్ ప్రధాన కారణం. ఎప్పుడో నెలకో 2 నెలలకో తలుక్కును మెరిసి వెళ్ళిపోతే వానాకాలం చదువుల్లాగా ఉంటాయి. ఏ చదువులు? అంతే కదా. వర్షాకాలం వర్షం కురితే బడి ఉండదు, అంతే కదా. అలాగే మీకు నాలెడ్జ్ టెస్ట్ మేము పెట్టామనుకో, అందరికీ జీరోలే. ఎన్ని వస్తాయి? అందరికీ జీరోలే. స్మైల్ కూడా పెద్ద హీరో కాదు, జీరోనే అవుతాడు ఆ విషయంలో. అలాగే మరి దానం గారు ఉన్నారు అనుకుంటున్నాను. ఉన్నారా? నీ దగ్గర ఉన్నారా? అంటే నీ దగ్గర పెట్టుకున్న సెల్లో ఉన్నారా? వినపడుతుందా? మీకు వినపడుతుందా దానం గారు? అవునవును కాదు, వినపడుతుందా లేదా అంటున్నా. దగ్గర పెట్టండి. ఓకే, ఆల్ రైట్. కాబట్టి పిల్లరా, నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు లింగంగుంటూరులో కూడా రోజు సరే ఏదైనా కానీ గంట వాయిస్తున్నాడు దానం గారు. ఏం కొడుతున్నాడు? గంట కొట్టేవాడు కూడా ఉండాల. దేవుని స్తోత్రం. అక్కడ గంట అయినా ఉంది, ఇక్కడ గంట కూడా లేదు. ఇక్కడ ఏమి జీరో మెసేజ్. ఏ మెసేజ్ అంటే, అక్కడ పాప ఏడ్చింది. పాప ఏడిస్తే ఏం పెడుతున్నారు? ఇట్లంటే కాదు, ఏంటది పట్టిస్తారు, గ్రైప్ వాటర్ ఏదో పట్టిస్తున్నారు. ఓకే, అంటే అక్కడ ఆత్మ ఏడ్చింది, ఏదో ఒక ఆహారం పెడుతున్నారు, ఫీడింగ్ అంటే కొంచెం దొరుకుతుంది. ఇక్కడ పాప ఏడ్చినా మొత్తుకున్నా ఇక్కడ ఏం దొరకదు. ఏడ్చినా మొత్తుకున్నా ఎందుకు దొరకదు? ఉంటే కదా దొరకటానికి. నా మాట వింటున్నారా? అది ఉంటే కదా ఇక్కడ దొరకడానికి. కాబట్టి ఇక్కడ నేను కొన్ని విషయాలు చదివి మీకు వివరిస్తాను, చూద్దాం. ప్రతి ఒక్క క్రైస్తవునికి వెళ్ళేందుకు ఒక స్థానిక గృహము లేక సంఘము ఖచ్చితంగా ఉండాలన్నది దేవుని యొక్క చిత్తము. ఆమె అలాగే ఇంకా ఏం చెప్తున్నాడంటే, ప్రతి క్రైస్తవుడు ఏదో ఒక చోట తన తోటి విశ్వాసులతో ఖచ్చితంగా కలుసుకోవాలి. అంటే ఒక సండే ఎందుకు పెట్టారు? విశ్వాసులందరూ ఒక గృహంలో చేరి ఒకరి సాధక బాధకాలు తెలియజేసుకొని, సంఘమంతా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకొని, ఒకరికొకరు విశ్వాసములో బలము పుంజుకోవటానికి, ధైర్యం తెచ్చుకోవటానికి సంఘం అవసరమైంది. కాబట్టి అది లేదనుకోండి, అప్పుడప్పుడు హౌస్ విజిటింగ్ కింద మేము వచ్చి వెళ్ళిపోయినందువల్ల చివరికి దీపం, ఇదిగో పెళ్లి కుమారుడు ఎదుర్కొని రండి అని అంటే ఈ దీపాలు తుప్పు అంటాయి. ఎందుకని? లేదు కదా, వాక్యం లేదు కదా, ప్రార్థన లేదు కదా. అప్పుడు వాక్యం స్థానంలో, ప్రార్థన స్థానంలో, ఆదివారం స్థానాల్లో ఏమొస్తాయి అక్కడ? ఏ టెలివిజన్ కార్యక్రమము, ఏ సెల్ ఫోన్ యూట్యూబ్ కార్యక్రమాలు. చివరికి రాను 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 అసలు ఆదివారం అంటే కూడా మర్చిపోతామండి. ఏది మర్చిపోతాం? ఆదివారం. అది దేవుని యొక్క సన్నిధిలో కూడుకునేటానికి దేవుడు నియమించిన ఒక నియమము అనే విషయాన్నే మర్చిపోతాం మనం. బహుశా మీరు అదే మతిమరుపులో ఉండుంటారు. ఆత్మీయ మతిమరుపు. ఏ మతిమరుపు? ఏ మతిమరుపు? ఆత్మీయంగా మర్చిపోయారు. ఇవాళ మండే, నిన్నేంటి? సండే. కాబట్టి ఆ సండే నేను అడిగాను, స్మైల్ని అడిగాను, సండే ఎట్ట చేస్తున్నారు అని. సండే ఎట్ట చేస్తున్నారంటే ఒక స్మైల్ ఇచ్చాడు. స్మైల్ ఏమి ఇచ్చాడు? నవ్వాడు అంతే. కాబట్టి నవ్వు పరిష్కారం కాదు, ఏదో ఒక పరిష్కారం జరగాలి. ప్రైజ్ ది లార్డ్. అలా కాకుంటే వేరే చర్చిలకి వెళ్ళండి, కానీ గడ్డి తినరండి. ఏం తిని రావాలా? మీకు తెలుసు, అది గట్టిగా ఉంటుందని నాకు బాగా తెలుసు.
మీరు ఇది కొంచెం అది కొంచెం తింటే డిఫరెంట్ టేస్ట్లోకి వెళ్ళిపోతున్నారు. మీరు కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి అర్థం కాక. ఇక్కడేమో దేవుడు ఒక్కడేని నేను చెప్తా ఉంటాను, అక్కడ ప్రార్థన అయిపోగానే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అనగానే ఓరు నాయన ఈ ఒక్క ఏంటి ఆ ఒక్క ఏంటి ఈ ఒక్క ఏంటి ఆ ఒక్క ఏంటి, ఈ రెండింటి మధ్య మళ్ళీ ఏం మొదలైంది? కన్ఫ్యూజ్ మొదలైంది. ఏం మొదలైంది? నేను తీసుకెళ్ళి కొండ మీద కూర్చోబెడతాను, మీరు జారిపోయి కొండ కింద చెట్లలో పడిపోతున్నారు. ఏం ప్రయోజనం? ఏదో చేయాలి. నేను చేయటానికి రెడీ, కానీ మీరు తీసుకోవటానికి రెడీగా ఉన్నారు అనేది ప్రాముఖ్యమైనది. కాబట్టి నిన్న 4-5 ఏళ్ళగా హొస్పేటలో పోరాడి మొత్తం మీద ఒక చెట్టు కింద పాదిరిని ఒక ఆయన్ని రెడీ చేసి పెట్టుకున్నామండి. చెట్టు కింద పుట్ట కింద ఒకడంటూ కాపరి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కాపరులుగా ఉండటానికి మీకు అధికారం లేదు, కానీ ఎందుకంటే వివాహం అవ్వాలి, కుటుంబాన్ని ఏలేటటువంటి వాడై ఉండాలి, అలాగే దేవుని యొక్క పిలుపు ఉండాలి, అలాగే దేవుని యొక్క వరం ఉండాలి, దేవుని యొక్క కృప ఉండాలి. దేవుని స్తోత్రం. అయితే అలాంటి వారిని దేవుడు, నేనంటాను అందరూ కాపరులైతే ఇక సువార్థికులు ఎక్కడ? అందరూ సువార్థికులు అయితే ఉపదేశకులు ఎక్కడ? అందరూ ఉపదేశకులు అయితే అపోస్తులు ఎక్కడ? అందరూ అపోస్తులు అయితే మరి ప్రవక్తలు ఎక్కడ? అందరూ వారి పని చేయాలండి. దేవుని స్తోత్రం. అపోస్తులు ఏం చేయాలి? ఎక్కడైతే సువార్త లేదో, ఎక్కడైతే దేవుని పని జరిగించేవారు లేరో, వారు ఒక పిల్లర్గా అక్కడికి వెళ్ళి ఆ సువార్తను వారికి అక్కడ పరిచయం చేసి అక్కడ వారిలో ఒక నమ్మకమైన వ్యక్తికి అప్పగించే వరకు అతడు బాధ్యత వహిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మన సువార్థికుడు ఎక్కడ చెప్తారంటే, లింగంగుంట్లో ఎక్కువ జనాభా ఉంటారు కాబట్టి అన్నయ్య నన్ను అక్కడ పంపని, అన్నయ్య నన్ను అక్కడ ఏంటి? ఇక్కడ లేరు. ఎక్కడ ప్రజలు ఆకలితో ఉన్నారో అక్కడ అన్నం పెట్టాలా? అందరూ ఉన్న చోట అన్నయ్య నన్ను పంపుతావా లేదా, అన్నయ్య నన్ను పంపుతావా లేదా? ఎందుకు అన్నయ్య నన్ను పంపుతావా లేదా? ఎక్కడికి? అరే జనాలందరూ ఉన్నారు, అక్కడ గంట కొట్టే దానం గారు కూడా కొడతానే ఉన్నాడు. అందరు గంట కొడితే ఒకేసారి 4 గంటలు అక్కడ కొడతారు, డంగ డంగ డంగమని. నో, కాదు కదా. అక్కడ ఎవరో గంటల సాహిబు ఉన్నాడు, అక్కడ కొడుతున్నాడు. దానం గారు మంచో చెడు కొట్టుకుంటున్నాడు, అక్కడ మంచో చెడు ప్రకటిస్తున్నాడు. ప్రకటించువారు లేని చోటుకు వెళ్ళి ప్రకటించాలి సువార్త అంటే. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా కాదు. సువార్త వలన లాభం ఏంటి? ఏంటది లాభం ఏంటి? ఒక ఆత్మ 10,000 ప్రపంచాల కంటే ఆ ఆత్మను నువ్వు పోషించినందుకు, ఆత్మకు నువ్వు ఆహారం పెట్టినందుకు, ఆ ఒక్క వ్యక్తిని సర్వసత్యంలోకి నువ్వు నడిపించినందుకు దేవుడు నేను బహుమానం ఇస్తానని ఆయన చెప్పినప్పుడు నాకేం ఒరుగుద్ది, నాకేం కరుగుద్ది అంటే నేనేం చెప్తాను? వరగకపోయినా కరగకపోయినా దేవుని పిలుపు నీలో ఉంటే సువార్త ప్రకటించకుండా నువ్వు ఉండలేవు. అయ్యో నేను సువార్త ప్రకటింపని ఎడల నాకు శ్రమ. మీకు శ్రమ లేదు. ఎందుకు శ్రమ లేదు? ఎక్కడ ఉండాలంటే ఇంటికి 3 అడుగుల దూరంలో ఉండాలి చర్చి. ఎన్ని అడుగులు? తాబేల్లాగా పాక్కుంటా ఆ 3 అడుగుల చర్చిలోకి వెళ్ళి ముక్కి మూలిగి ముగించేసి రావటం కాదు. ఎవరు ప్రకటించని స్థలాలకు, ఎన్నడూ దున్నని భూములను దున్నుటకు ఎందుకు కదలరు? కారణం ఏంటంటే సందా పెట్టిన ఎవడన్నా ఎత్తుకుపోతాడేమని చర్చిలో, అంతేనంటారా? కాబట్టి ప్రకటించాలనే భారం ఎందుకు లేదు? ప్రభు నాకు ఆ కృపనిచ్చాడు. కాబట్టి 1 నెలైనా 2 నెలలైనా పోరాటం చేస్తున్నాను. ఆ పోరాటం వల్ల కొంతమంది అక్కడ కూడుకుంటున్నారు. రాష్ట్రం కానీ రాష్ట్రాలు దాటుకుంటే వెళ్ళిపోతున్నాం. ఈ దాటుడు దేశాలు దాటుకొని వెళ్ళిపోతామేమో మాకు తెలియదు, కానీ దేవుడు ఆ నియమం పెట్టాడు. అయ్యో నేను సువార్తను ప్రకటించని ఎడల, ఆమెన్,
ఏమన్నాడండి? నాకు శ్రమ. కాబట్టి నేను ప్రకటించవలసిన భారము దేవుడు మోపి ఉన్నాడు. ఆమె అవునండి. ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా మీకు? ఎవరికైతే సువార్త అందట్లేదో ఆ చివరి వ్యక్తికి అందేటంత వరకు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. ఇప్పుడు 52 ఏళ్ళు, దరిదాపుగా 25 ఏళ్ల నుండి నన్ను చూస్తానే ఉన్నారు. ఎక్కడ చాలామంది నన్ను అంటున్నారు, నువ్వు ఎక్కడ దొరుకుతావు నాకు కొంచెం చెప్పు అంటున్నారు. నేను ఎక్కడ దొరుకుతాను? సువార్త ఇక్కడ ఎక్కడ దొరుకుతాడు? ఈ పూట ఎక్కడ ఉంటానో రేపు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. కొన్నిసార్లు రిజర్వేషన్ కూడా రిటర్న్ చేసుకోలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? బోలన్ని సార్లు రిజర్వేషన్లు క్యాన్సిల్ చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకని అది క్యాన్సిల్ చేసుకోవడం కంటే ఎలాగోలాగా ప్రయాణం చేసి టీసీకి ఎంతో కొంత కట్టుకొని ముందుకు సాగిపోతున్నాం. కాబట్టి పిల్లరా, ఇంచుమించుగా చాలా సంవత్సరాలుగా ఈ పరిచర్య చేస్తూ వచ్చాను కదా. ఈ పరిచర్యలో చాలామంది కొత్త వాళ్ళు ఏం చేస్తున్నారు? కాపర్లు అయిపోతున్నారు. ఎంతమంది? 5గురికి 50 మంది కాపర్లు ఉన్నారండి. విశ్వాసులు ఎంతమంది? 5గురు. కాపర్లు ఎంతమంది? 5గురు విశ్వాసులకి 50 మంది కాపర్లేనా? కాబట్టి మళ్ళా నా పొలాలు నేనే వ్యవసాయం చేసుకోవాల్సి వస్తుంది. అంటే మళ్ళీ నా పొలాలు అంటే నేను చేసినటువంటి సేవలకు నేనే వెళ్ళాల్సి వస్తుంది. కొత్త వాళ్ళు ఎక్కడ కూర్చుంటున్నారంటే ఒక సందాపెట్టు పెట్టుకొని సందాపెట్టు చుట్టూ జయ జయ యేసు జయ. దేనికి? అసలు ఎవరు ప్రకటించిన స్థలాలకు వెళ్ళండి, ఎవరు లేని స్థలాలకు వెళ్ళండి. అందరూ కాపర్లుగా కోరుకుంటున్నారు దానం గారులాగా. ఎందుకు? కాపర్కి ఎన్ని లాభాలండి? పెళ్ళి చేస్తే డబ్బులు వస్తాయి. ఒకటి సత్తే చెప్పరేంటండి, సత్తే డబ్బులు వస్తాయి, పుడితే డబ్బులు వస్తాయి, సచ్చినా కూడా ఆశీర్వాదమే వాళ్ళకి. ముందు సమాధి చేసినప్పుడు కొంత ఇస్తారు, సమాధి తర్వాత దినం చేస్తారు, 3వ దినం. అప్పుడు మొత్తం మీద 3 దినాలకు 3 5 1500 డబ్బులు వస్తాయి. లాభమే. ఒకటి సచ్చినా చర్చిలో లాభమే, ఒకడు పుట్టినా లాభమే, ఒకడు పెళ్ళి వచ్చినా లాభమే, వాళ్ళ ఆవిడ కక్కు వచ్చినా లాభమే. అన్నిటికీ స్తుతికి స్తోత్రం. ఇంకెక్కడ వెళ్తారండి సువార్త ప్రకటించడానికి? ఎన్నడూ దున్నని భూములు. నేను చాలా చర్చిల్లో చూసుకున్నాను, అన్నిటికంటే ముందు చందాపేటలు సిద్ధం చేసుకుంటున్నారు. అరే, ఈ భూమి మీద ఏం తిందామో, ఏం తాగుదామో, ఏం ధరించుకుందామో, ఎలా గెయిన్ ఎలా సంపాదించుకుందాం అనే దానికంటే ఒక ఆత్మ. ఇక్కడ ఆహారం లేదు, ఇక్కడ కూడుకోవటానికి, లేకపోతే కూడుకున్నా కూడా ప్రకటించు వారు ఇక్కడ లేనప్పుడు అందరూ చూసిన ఆ జిల్లాల చుట్టే తిరుగుతారు, నా చుట్టూ ఏగల్లాగా. అవసరమా? ఎవడన్నా కూడా వచ్చి మీరు ఎక్కడ లేదు అక్కడికి వెళ్తామనేటటువంటి వాడు ఒక్కడు లేడు. మళ్ళా టైం ఎలా వస్తుందో తెలుసా? వాళ్ళకి అన్నీ కుదిరినప్పుడే సేవ. ఎవరు పాట పాడితే విన్నాను, కష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన, ఇష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన. ఇది బాధాకరమైన విషయం ఏంటంటే, సువార్త యాత్రలో కష్టమో నష్టమో కొన్ని కొత్త ఏరియాలు వెళ్తున్నాను. వెళ్ళటం వల్ల కొత్త చిన్న గుంపులు, అనగా చిన్న సంఘాలు, చిన్న పరిచర్యలు, చిన్న కుటుంబాల్లో చిన్న ఆరాధనా స్థలాలు ఉన్నాయి. దీని మీద ఒకడు సూపర్వైజర్ అయిపోతున్నాడు, ఒకడు క్యాషియర్ అయిపోతున్నాడు, దీని మీద ఒక అధికారులు అంటే వాళ్ళు కొన్ని కొత్త పోస్టులు సృష్టించుకొని ఏమంటున్నారు? దేవుని కోసం నేను ఇక్కడే ఉండి పని చేస్తున్నా, మీరు నాకేం సాయం చేస్తారు చెప్పండి. అరే, నువ్వు అక్కడుండి పని చేస్తే ఇక్కడోళ్ళు సాయం చేయాలా? మీరు అడగరే మాకెవరు సాయం చేస్తారని. ఇక్కడ ఈరోజు దేవుని సేవ గ్రూపులోనే సరిపోతుందండి. దేవుని సేవ ఎక్కడ సరిపోతుంది? అరే, సువార్త ప్రకటించడానికి ఒకడు వెళ్ళని ఎడల ఎవరు వింటారు?
కైకలూరు దేవుని దయ వల్ల నా కాళ్ళ కాడికే చర్చి వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. రేపో మాపో చందా పెట్టి వస్తుంది, రేపో మాపో ఆయన బిషప్ అవుతాడు, రేపో మాపో పెద్ద పెద్ద పోపు అయిపోతాడు. ఏమే ఎవరు మాట్లాడరేంటి? ఎక్కడ ఉన్న స్థలాల్లో అక్కడే సావకపోతే సత్య వాళ్ళని బతికించడానికి వెళ్ళాలి కదా. మళ్ళా ఆ కట్టబడిన సంఘాలు అంటారు, ఎవరైనా బాప్టిజం పొందారా? ఇస్మాయిల్ పొందాడు, అహరోను పొందాడు, లాజర్ పొందాడు, మన శరత్ పొందాడు, కావేరి పొందింది, పోనీ ఇక్కడ గ్రేస్ అమ్మ, మరియమ్మ, అంతేనా? సమ్ పీపుల్ పొందారు. ఇక్కడ పొందగానే ఇక్కడ ఒక లిస్ట్ ఉంటుంది, ఎంతమంది పొందారు? 1 2 3 4 5 6 7 7. బెలగాం సంఘస్థులు ఎంతమంది? 7. తలా 5,000 పంపారంటే 7 అంతస్తులు మేడ కడతాను. అవసరం మిమ్మల్ని కట్టే వాళ్ళు అడగండి, మమ్మల్ని ఎవరు కడతారు? సరే పంపే సంగతి తర్వాత దేవుడు ఎరుక. మమ్మల్ని ఎవరు కడతారు? మాకు సువార్త ప్రకటించేది ఎవరు? మా వద్దకు వచ్చి చెప్పేది ఎవరు? కట్టడం నా వంతు, పని చేసే వాళ్ళది. పుట్టిన పిల్లలు ఏం చేస్తా రావాలా? ఏం చేయాలి? పుట్టిన పిల్లలు ఒకరోజు తండ్రిని కూర్చోబెట్టి పిల్లలు పని చేయాల. అవునా కదా? అంతేనా? ఇప్పుడు మనోళ్ళేమో పిల్లలు కూర్చొని మీరు వెళ్ళి పని చేసుకొని రండి అంకుల్, నేను కొడతాను వాళ్ళకి ఫోను. సిగ్గులేని జనాంగాలు అయిపోతున్నారు. ఆత్మల గురించి భారం లేదు కానీ ఆర్థిక విషయాలలో భారాలు పెరిగిపోతున్నాయి మనోళ్ళకి. ఏం పెరిగిపోతున్నాయి పిల్లరా? నిజమే, సంఘంలో సేవలో ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది, బాధ ఉండదు. దానికోసం ఖర్చు చేసే వాళ్ళు ఉన్నారు. వారికి సపోర్ట్ చెయ్యాలి అని వధువుకి ఎవడు కూడా చెప్పనక్కర్లేదు. వాళ్ళు వధువు అయితే సపోర్ట్ చేయాల్సిన భారం నా మీద మోపబడి ఉంది. నేను తినే ఆహారంలో లేకపోతే నాకు వచ్చే జీతంలో 10వ వంతు నేను చెల్లించాలని ఆ వధువుకి తెలుస్తుంది. కానీ ఆ వధువుకి తెలియజేసే వాళ్ళు ఎవరు? తెలియజేస్తే వాళ్ళు కరెక్ట్గానే ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. అంతేగాని మనోళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అక్కడ దానం గారు ఉంటే దానం గారికి తోక, తోకకొక ఏక, ఏకకొక తోక, తోకకొక ఏక, అందరూ అక్కడే ప్రకటిస్తే నా మాట వింటున్నారా? కొంచెం ముందుకు జరిగింది. ఓకే, మంచిది పిల్లలు. మరి అందరూ అక్కడే ప్రకటించినట్లయితే మరి దూరమునకు వెళ్ళి కొంచెం దూరమునకు వెళ్ళి ప్రకటించేవారు లేకపోతే ఇప్పుడు వారు ఎలా వింటారండి? ఆమేన్. వారి వ్యాధుల్లో, వారి బాధల్లో, వారి కష్టాల్లో, వారి ఇరుకుల్లో, వారి ఇబ్బందుల్లో, వారి శోధనల్లో, వాళ్ళు కలుగుతున్నటువంటి ప్రతి దానిలో ఒక బాధ్యత వహించేటటువంటి ఒక కాపరి అవసరం ఉన్న ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఆమేన్. చాలా ఉన్నాయి. ఇందాక అన్నామణి గారు చెప్తున్నారు. నాని అన్నాడంట, నానికి ఏది దగ్గర అంటే హైదరాబాద్ చాలా దగ్గర అండి. పొద్దున్నే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు, రాత్రి బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు, సాయంత్రానికి విజయవాడ వచ్చేయచ్చు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇలా అంటే హైదరాబాద్ దొరుకుద్ది, ఇలా అంటే విజయవాడ దొరుకుద్ది. రైట్ అండ్ లెఫ్ట్. అంటే ఆయనకి అందుబాటులో అక్కడ ఉన్నది దానియేలు, తాబేలు ఉన్నారా లేరా? కానీ అతడు షైన్ చేయాలంటే మన వల్ల కావట్లా. అతన్ని షైన్ చేయాలంటే మన వల్ల కావట్లా. ఇప్పుడు మనకి సీన్ అర్థమైపోయింది. ఎలకు తోలు తెచ్చి ఏడాది తోమిన నలుపు నలిపేగానే ఇక తెలుపు కాదనుకున్నప్పుడు, అంతేనా? శ్రేష్టమైన వర్తమానం దగ్గరికి వాళ్ళే వస్తారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు వారు కదలరు, మళ్ళా వదలరు. ఎందుకు కదలరు? అక్కడ వాక్యము చెప్పరు కానీ వదలరు. ఎందుకంటే దానికి జలగల్లాగా అక్కడ నలుగురు వస్తే ఆ నలుగురితో కలిసి నేను ఒక పాదిరిని చెప్పుకోవడానికి ఒక హోదా, అదేనా?
ఆదివారం జనాలు ఉన్నా లేకపోయినా, సువార్త చెప్పినా లేకపోయినా, ఆదివారం చందా పట్టేయడానికి ఒక డిగ్నిటీ వాళ్ళకి వచ్చేసింది కాబట్టి, దానికి అలవాటు పడిపోయారు కాబట్టి దూరానికి వెళ్ళి సువార్త ప్రకటించరు. నా మాట వింటున్నారా? ఇంకెక్కడ ప్రకటించరు. వాళ్ళు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వాళ్ళు చెయ్యరు, చేసే వాళ్ళని చేయనివ్వరు. అలాంటి వారి కోసం మీరు అక్కడ ఆగిపోతే దేవుని పని సాగదు. ఆమె నీకు వాక్యం అవసరమైతే 300 కిలోమీటర్లైనా కూడా పరిగెత్తుకొని రావాలి. దేవుని వాక్యం అవసరమైతే ఏం చేయాలండి? ఎన్ని వందల కిలోమీటర్లైనా కూడా ఏం చేయాలా? పరిగెత్తుకొని రావాలా. కాబట్టి పిల్లరా, మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక స్థానిక సంఘం కావాలి, సువార్త ప్రకటించేవారు కావాలి, వారిని పోషించే వాళ్ళు కావాలి, వాళ్ళని సంరక్షించే వాళ్ళు కావాలి. ప్రైజ్ ద లార్డ్. కానీ ఎవరు వెళ్తారు? దేవుని స్తోత్రం. ఆ ప్రకటించేవారు ఎవరు? తెలియజేసే వాళ్ళు ఎవరు? వారిని వాక్యంతో పోషించేవారు ఎవరు? వారి వాక్యంతో సంరక్షించేవారు ఎవరు? వారి ఆలన పాలన చూసేది ఎవరు? మనం ఏం చేస్తున్నాం తెలుసా? 4 బంధువులను సంపాదించుకుంటున్నాం. 4 బంధువులకి వీళ్ళు ఒక సమీప బంధువుడు అవుతాడు. అర్థమైందా? యేసుక్రీస్తు మనకు సమీప బంధువుడు. వీళ్ళు బంధువుల సేవ చేస్తున్నారండి. ఏ సేవ? ఏ సేవ? రక్త సంబంధీకులు. వీళ్ళు నేనేమంటానంటే బందిపోటు దొంగలు అంటాను. ఏ దొంగలు? ఏ దొంగలండి? యేసుప్రభుని అప్పగించిన దొంగ ఎవరు? బరబ్బా. విన్నారా? కాబట్టి పిల్లరా, మీరు దయచేసి వినండి. ఎందుకనంటే వాళ్ళ దగ్గరే సేవ. సేవ అంటే అదేనా? సేవ అంటే ఇంటి పేరుటోళ్ళకి, కులం పేరుటోళ్ళకి. ఇదేమో మా కులం వాళ్ళే రావాలి, మా ఏబిసిడి వర్గాల వాళ్ళే రావాలి. దేవుడికి అదా? దేవుడు అంటే అందరికీ దేవుడా లేకపోతే కొందరికి దేవుడా? అందరికీ దేవుడు. యేసుక్రీస్తు అందరికీ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దానం గారికి ఒక కుల సంఘం ఉంది, మన విలియం పాల్ మోహన్కి ఒక కుల సంఘం, మాట్లాడలేదు, కుల సంఘం ఉంది. డానియల్కి చెన్నైలో, అది ఎవరది, హైదరాబాద్లో ఒక కుల సంఘం ఉంది. అంతేనా? కుల సంఘాలేనా ఇవన్నీ? యేసుక్రీస్తు అందరికీ ప్రభు కదా, అందరూ వస్తారు అక్కడికి. వస్తే వాళ్ళే రావాలి, ఇంకొకరు వస్తానికి వీళ్ళు. నువ్వెవరు పరలోకానికి వెళ్ళకుండా ఇంకొకరు రాకుండా ఉండటానికి? నువ్వు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించాలి. ఆమేన్. వాళ్ళందరూ వచ్చి ఒక చోట కూడుకొని వాక్యం వినటానికి అనుకూలమైన ఒక స్థలం కావాలి. హల్లెలూయా. నేను చెన్నై వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హౌస్ విజిటింగ్ చేస్తున్నానండి. హౌస్ విజిటింగ్ చేసినప్పుడు వాళ్ళకి కొన్ని ట్రాక్స్ ఇస్తున్నాను, చదువుకున్నాను. ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా అవసరత ఉంటే ఫోన్ కాల్ చేయండి, మాట్లాడతాను అంటున్నాను. కాబట్టి నేను గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను. నేను ఏ ఊరు వెళ్ళినా ఖాళీగా లేను, గ్రౌండ్ వర్క్ చేస్తున్నానండి. మిమ్మల్ని కూడా అడిగాను కదా, ఎక్కడో చెప్పండి, నేను వెళ్తాను. కష్టం చాలా. చెన్నైలో తిరగటం అంటే సామాన్యమైన పని. ఆ బండి ఎక్కాలా, బస్సు ఎక్కాలా, అది ఎక్కాలి, ఇది ఎక్కాలా, మొత్తం వెళ్ళాల. మరి శ్రమ పడకుండా విశ్వాసాలను ఎలా సంపాదించుకుంటాం మనం? శ్రమ పడకుండా సువార్త ఎలా ప్రకటిస్తాం మనం? కష్టపడకుండా, దేవుని కొరకు ప్రయాసపడకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చుంటే, దానం గారు ఎంత అదృష్టవంతులండి. కూర్చోబెట్టి అందరూ పోషిస్తున్నారు అక్కడ చుట్టుపక్కల. అంటే ఆయన ఇంకెక్కడికి కదలాలంటే కనిగిరి దాకా వెళ్ళొస్తాడు, అంతవరకు ఆయన పని. దట్ ఈస్ ద రూల్. అలా గీసుకున్నాడు గీత. ఏ గీత? సీత గీత దాటదంట. కానీ దానం గారి గీత, హద్దు గీత. అదేంటది, మనం పెట్టుకున్న ఏమన్నా హిమాలయ పర్వతాలలాగా అలాగ గీత గీసుకున్నాడు అనమాట, సరిహద్దు గీత. ఈ సరిహద్దు దాటడానికి వీల్లేదు. కొండ మీద మోహన్, కొండ కింద దానగారు, అంతే. ఇంకా గీత దాటే కోసనే లేదు. పొరపాటున ఏదైనా ఆదివారం ఒకవేళ ఈయన గీత దాటి వెళ్ళాడంటే లోపల డబ్బాలు ఎక్కడైనా మిస్ అయ్యి ఉల్టా పల్టాలు అవుతాయని అదొక భయం. అంతే కదా, నాకే డబ్బా లేదు, డుబ్బా లేదు.
వెళ్ళానంటే ఎప్పుడు వెళ్తానో కూడా తెలియదు గూటికి. అయ్యో, నా భారం వేరు, నా ఆలోచన వేరు, నా విధానం వేరు, దేవుడు నాతో మాట్లాడే పద్ధతి వేరు. ఇష్మాయిల్ రమ్మన్నప్పుడు నేను రాను, దేవుడు పొమ్మన్నప్పుడు నేను వెళ్తా. దేవుని స్తోత్రం కలుగుగాక. కారణం ఏంటంటే ప్రకటించడానికి ఒకడు లేనప్పుడు ఎవరు వింటారు? ఇక్కడ మనం ఉన్నాం కాబట్టి ఇంతమంది కూడుకున్నారు. ఇక్కడ ఎవరు లేకపోతే కూడుకున్నది ఇక్కడ ఏమైనా ఆగుద్దా? అక్కడి నుండి ఇంకోటికి వెళ్తుంది, ఇక్కడ నుండి ఇంకోటికి వెళ్తుంది. ఈరోజు లాజరు వచ్చాడు, మొన్నటిదాకా చనిపోయిన లాజరు తిరిగి లేచి వచ్చాడు, ఇక్కడ కూర్చున్నాడు, ఇక్కడ యేసుప్రభు పాదాల దగ్గర. ఆమె అలాగే ఇంకెంతమంది లాజరు లేచి వస్తారు ఇక్కడికి? ప్లేస్ లేక చూస్తున్నారు వాళ్ళు. విన్నారా? అవునా? ప్రకటించేవారు లేక. అతడు అడిగాడంట, ఏమని అడిగాడు? అన్న వచ్చినప్పుడల్లా నేను వస్తాను. అన్న ఏ నెలలో వస్తాడో ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలుసు. మనకి చిన్నన్నలు ఉన్నారు, ఉన్నారా? చిన్నన్నలు ఉన్నారు. కొత్తగా వచ్చిన పాస్టర్లు ఎక్కువ అవుతున్నారు మన సంఘాల్లో, అది కూడా చాలా గొప్ప విషయం. కానీ విశ్వాసులు తగ్గిపోతున్నారు, ఇది బ్యాడ్ విషయం. ఇంతమంది సేవకులు ఉన్నారు, ఒక్క విశ్వాసినైనా నేను దేవుని దగ్గరికి పట్టుకొచ్చాను, మీరు నేను వేసిన గేలానికి వాళ్ళు గేలం వేస్తున్నారు కానీ, అంతేనా? నేను పట్టుకొచ్చిన దానికి మళ్ళా అంతేనా? శరత్ అన్న కొద్ది నోరు తెరువు, అయ్యగారు ఈ మూలేసాడా, నేను ఈ దవడకి వేస్తా తాళం. ఓరే నాయన, వాట్ ఈజ్ దిస్? అయ్యగారు వేసిన గేలాల చేపకి నేను ఎలాగో లాగాను కదా దాన్ని, ఇంకొంచెం పైకి లాగుతానన్నా నేను. ఇంకొంచెం పైకి లాగేదేమో, ఆల్రెడీ లాగాం. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత శరత్ అన్న అయిపోయిన తర్వాత లాజరు అన్న వస్తున్నాడా? లాజరు అన్నకి ఎవరు వేశారు? జాన్ కోల ఒక దవడకి వేసాడు, ఇంకొక దవడకి వచ్చి లాగ పైకి. ఓయమ్మ, ఓరు నాయను. ఆ తర్వాత అహరోన్కి వేసాడు గాలం. ఎవరు లాగారు రక్షణలోకి? జాన్ కోల లాగాడు. కొంచెం ఈ దవడ ఖాళీగా ఉంది ఆయన, ఈ దవడకి ఏయ్ అలాగే అలా కొట్టు టాప్. వాట్ ఈస్ దిస్? ఒక్క ఆత్మను పట్టి చూడండి, చూద్దాం. ఒక్క ఆత్మని వాక్యం దగ్గరికి నడిపించి నా దగ్గర మాట్లాడాలి. నడిపించే గొర్రెల్ని నేను తోలుతానన్నా, హై బాగా తోలేనా, బాగా అరిసేనా, ఇదేం కథలండి ఇవన్నీ? నడిచే గొర్రెలను నడిపించడం ఏంటి? నడవని గొర్రెలను నడిపించాలా, అంతేనా? పట్టుకున్న కుందేలు నాదే అంటవేంటి? పట్టుకున్న దాన్ని నాదంటవేంటి? నువ్వు పట్టుకోవాలా. నువ్వు పట్టుకుంటే సేవకుడిగా నీకు టాలెంట్ ఉంది. చివరికి ఆకివీళ్ళ గుంపోళ్ళ నుండి వాళ్ళు గుంపోళ్ళ తయారయ్యారు మన సేవకులు, గుంపు సేవకులు, గుంపు మేస్త్రీలు, గుత్తా మేస్త్రీలు. విన్నారా? అంతేగాని ఒక్క దానికి కరెక్ట్గా సువార్త చెప్పి బాప్తిజమం దగ్గరికి తీసుకురాగలిగిన వాడు ఒక్కడు చూపించు. లేరు. మళ్ళీ నన్ను ఈయన ఒక 10 రోజులు నాతో తిరిగాడు. ఏందన్నా నన్ను సేవకుడి చేస్తావా లేదా అడుగుతాడా లేదా? 2 సార్లు చూస్తాడు, 3 సార్లు చూస్తాడు. అప్పుడు ఇస్మాయిల్ అంటాడు, ఏమంటాడంటే వందనాలు బాబాయ్ అంటాడు, లేకపోతే వందనాలు పాస్టర్ గారు అంటే, అరే నేను ఎన్ని సంవత్సరాలు వస్తున్నావు, ఆయనకే చెప్తావు, నాకు చెప్పవా? కనీసం నమస్తే అన్నా అనవయా. ముందు నమస్తే చెప్పించుకుంటాడు కొన్ని రోజులు. ఆ తర్వాత నేను రెవరెండ్ అయ్యాను, ఆ సంగతి నీకు తెలుసా అంటాడు. ఆ తర్వాత పాస్టర్లుగా కిరీటం పెట్టమని అడుగుతాడు, కిరీటం పెట్టమన్నాక కూర్చుంటాడు. ఒక ఆత్మను పెట్టకుండా ఇది దొంగిలించినట్లే అనే సంగతి మీకు తెలుసా? దానం గారు ఒక దొంగ, ఒక ఆత్మను పట్టాడు, పట్టిన ఆత్మలనే పట్టాడు. మోహన్ ఒక గజ దొంగ, ఆ పట్టిన వాళ్ళనే చూస్తున్నాడు, కొత్త వాళ్ళని చూడట్లేదు, సువార్త బయటికి వెళ్ళట్లేదు. ఇంతమంది దొంగలు అయిపోతే ఈ దవడకు ఒకడెత్తే ఈ దవడకు వస్తే ఆ చేప ఉన్నదే ఒక చేపని ఇద్దరు కలిసి చీలిస్తే నువ్వు దూరం వెళ్ళు, సువార్త ప్రకటించు, దేవుని వాక్యం చెప్పు, నీ ప్రయాసకు దేవుడు తగిన ఫలం ఇస్తాడు. ఇప్పుడు నాకు వచ్చే కంప్లైంట్ ఏంటంటే
అయ్యా మీరు అడుగుతారు, మీతో ఉన్న వాళ్ళు అడుగుతారు, వాళ్ళతో ఉన్న వాళ్ళు అడుగుతారు, కొత్త పాస్టర్లు అడుగుతారు, పిల్లకలు అడుగుతున్నారు. అందరూ అడిగేవాళ్ళేనా? చెప్పేవాడు ఒకడన్నా ఉన్నాడా? నేను ఒక ఆత్మను పట్టుకుంటాను, నేను ఒక సువార్త ప్రకటిస్తాను, నేను ఒక ప్రాంతానికి వెళ్తాను, ఏదైనా ఉంటే నాకు చెప్పండి. ఎంత కష్టమైనా మళ్ళీ పిల్ల ఏడిసేలోకి రాత్రికి వచ్చేయాలంట. పిల్ల ఏడిసేలోకి ఎంత దూరం? ఆ పిల్లని వేసుకొని వెళ్ళిపోవాలా? నేను వెళ్ళలేదా? నేను వెళ్ళానా లేదా? అక్కడ స్కూళ్ళు ఉన్నాయా? సరైన చదువులు ఉన్నాయా అక్కడ? మళ్ళీ అయితే అయ్యగారు భలే కష్టపడ్డాను. నేను కష్టపడ్డానో లేదో ఆయనకి తెలుసు. మీరు చెప్పాలా నాకు? మీరు చెప్పాలి. నా వెనకల్లా తందాన అంటే ఆ తందానా నాకు అవసరం, ఆ తందానగాళ్ళు. జనాలకే తెలుసు నేను కష్టపడ్డానో లేదో. ప్రయాసపడకుండా డోలు వాయించే వాళ్ళు ఎక్కువయ్యారు. డంకటకర 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 డోలు. ఈ డోలు కొట్టేవాళ్ళు అక్కర్లేదు, దేవునికి ప్రకటించేవాడు కావాలి. ఎవడైనా ఒక సువార్త ప్రకటించి నేను కొన్ని ఆత్మలను సంపాదించానో అంటే దేవుడు ఏమన్నాడు? ఆ 5కు మరో 5 నీకు ఇస్తాను, తీసుకో. 5నిస్తే 3 ఆత్మలను చేస్తున్నారు. 5 ఇస్తే ఎన్ని చేస్తున్నారు? 2 పటక్కని తినేసి 3 చేసి ఈ 3కి చెప్పడానికి నాకు 3 రావట్లేదు అంటున్నారు. మళ్ళా దేవుని యొక్క వాక్యము ప్రకటిస్తూ ఉంటే జీవము వ్యాప్తి చెందుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రకటించడానికి లేదు, ప్రణాళికలు వేస్తున్నారు. దానికి ఒక షెడ్యూలు. నాకు ఏ షెడ్యూల్ లేదు. దేవుని ఆత్మ ఎటు తోసిందో గాలి ఎటు వెళ్తుందో నాకు తెలీదు. దేవుని ఆత్మ ఫలానా దిక్కుకు కదిపితేటి వెళ్ళాను, సువార్త ప్రకటించాను, వస్తున్నాను. చాలామంది మారు మనసు పొందుతున్నారు, వర్తమానాలు వింటున్నారు, బాప్తిజమం తీసుకుంటున్నారు, కొత్త వారు కనబడుతున్నారు. దేవుని దయ వల్ల దేవుని ప్రణాళికలో ఉన్నవారిని దేవుడు బయటికి లాగేస్తున్నాడు. ఆ తండ్రి ఒకరిని ఆకర్షించకపోతే ఎవరు కూడా నా యొద్దకు రారు. ఆకర్షించే గుణం, ఆకర్షించడానికి కావలసిన శక్తి, ఆకర్షించడానికి కావలసిన సమస్తాన్ని దేవుడు అనుగ్రహించాడు ఆయన కృప ద్వారా. సేవకుడిగా మనం తయారవటం గొప్పతనం కాదు, కానీ సేవకుడిని దేవుడు అభిషేకించి సూచక క్రియల ద్వారా, మహత్కార్యాల ద్వారా ఆమేన్ దేవుడు కొన్ని కార్యాలు చేసినట్లయితే, ఇందాక మనవాడు అన్నాడు ఏలూరు వాళ్ళు పిలుస్తున్నారు. ఏలూరు కాదు, అమెరికా వాడైనా పిలవాల్సిందే. దేవుడు కార్యాలు చేయటం ప్రారంభిస్తే ఒక వ్యక్తి ద్వారా కొంచెం జరగదు. దేవుడు ఒక వ్యక్తి ద్వారా కార్యాలు చేయటం ప్రారంభిస్తే అనేకులను ఆకర్షిస్తాడు ఆయన. ఆయన అసలు కార్యాలు కూడా ఎందుకు చేస్తాడో తెలుసా? దేవుడు ఎందుకు చేస్తాడో తెలుసా? అతడిలో దేవుని వాక్యాన్ని ప్రకటించే సామర్థ్యం ఉన్నట్లయితే వెంట జరుగుచూ వచ్చిన వినరా సూచక క్రియల ద్వారా దేవుని వాక్యమును ఆయన స్థిరపరుస్తాడు. ఇక ఎవరు మాట్లాడుతున్నారు? మీట్ పెట్టుకోండి. హలో కాదు నీకురా ఓకే. కాబట్టి ప్రియులారా దయచేసి గమనించాలి. ఏమే నా మాట వింటున్నారా? ప్రకటించేవాడు ఉండాలి, సువార్త బోధించేవాడు ఉండాలి, ఎక్కడ లేదో అక్కడికి వెళ్ళాలి, ఎక్కడ అవసరమో ఆ ఖాళీలో నిలబడాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ ఖాళీ ఉంది, ఇది అపార్ట్మెంట్ ఏమైనా నోటీస్ వేస్తారా? ఇక్కడ ఎవరైనా సేవకులు ఖాళీ ఉంటే రండి నోటీస్ వేస్తారా? ఇదేమైనా పబ్లిక్ గవర్నమెంట్ రిక్రూట్మెంటా? కాదే. సేవకుడు అంటే ఏంటి? సమర్పణ చేయబడిన వాడు. ఇప్పుడు ఈ సమర్పణ చేయబడిన వాడు ఏం చేయాలా? ఎక్కడ ఖాళీ ఉందో ఆ ఖాళీ విషయంలో భారం కలిగి అక్కడికి వెళ్ళాలి. ఎన్ని గంటలకు వెళ్ళాలి? లేదా? ఓకే, గుడ్. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ ఖాళీ ఉందో అక్కడికి వెళ్ళి ప్రకటించాలండి. దేవుని స్తోత్రం. ఖాళీ ఉంటే బాతకాన్ని మోయించడం కాదు అక్కడ. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తానా, ఎర్లీ మార్నింగ్ మెసేజ్ ఉంటుంది, మధ్యాహ్నం ఎవరైనా ఆసక్తి కలిగి ఉంటే వాళ్ళకి కూడా మెసేజ్ చెప్తాను. అలా కాకపోతే కంపల్సరీ సాయంకాలం చెప్తాను. అది కాకపోతే ఒక మెసేజ్ నేను సిద్ధం చేసుకుంటా ఉంటాను. అది కాకపోతే ఖాళీ టైంలో ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. అంతేగాని
నేను ఏ వృత్తిలో ఉన్నానో లేకపోతే ఏ పనిలో ఉన్నానో ఆ ధర్మాన్ని నేను మనస్సు పూర్తిగా ఆ పని కోసం నేను సమర్పించబడ్డాను. కాబట్టి ఆ కార్యం మీద నాకు ఆసక్తి ఉంది. దేవుని ఆసక్తి నన్ను భక్షించుచున్నది కాబట్టి నేను వెళ్తున్నాను. హౌస్పేట దాకా వచ్చాను, దీనికి దగ్గరగా రావాలి. అక్కడ దాకా వచ్చాను, అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలి. ఇంకో దగ్గరికి వెళ్ళాను, అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలి. అది సువార్థికునిగా నా భారం. అందరూ మనవారని నేను వెళ్ళట్లేదు, గమనించాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు నిన్న హౌస్పేట వెళ్తే హౌస్పేటలో చాలామంది కొత్త వారు వచ్చారా? వారందరికీ మెల్లమెల్లగా చెప్తే ఇవాళ ఒక ఆయన నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. వాళ్ళు నా ఫోన్ నెంబరు ఎంక్వైరీ చేసి తీసుకున్నారు. ప్రియులారా, దేవుడు ఒక విషయాన్ని కదిపినప్పుడు ఖచ్చితంగా అక్కడ కార్యాలు జరుగుతాయి. అక్కడ నేను మీటింగ్స్ పెట్టినప్పుడు, ఇప్పుడు హౌస్పేటలో మీటింగ్ పెట్టినప్పుడు ఆ ఆర్థిక భారాన్ని కూడా నేను కలిగి ఉన్నాను. అహో అని నేను బోర ఓదను. నేను డబ్బులు ఇచ్చాను అహో అని బోర పెట్టుకొని ముందు ఓదిచ్చాను. ఎందుకంటే అది నా హక్కు, నా జన్మ హక్కు, అది నాకు ఆత్మీయ జన్మ హక్కు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. నాకొచ్చే ప్రతి పైసా, ప్రతి కార్యము నా కుటుంబానికి సరిపోయిన అంతగా దేవుడు ఇస్తాడు. సరిపోయిన తర్వాత మిగతాదంతా దేవుని పని కోసం. హల్లెలూయా. అలా డెడికేషన్ లేకుండా సేవకుడు అంటే ఏం సేవకులు వీళ్ళు? కడుపులో నీళ్లు కదలకుండా, కష్టం తెలియకుండా, ఈరోజు చేయలేదు అని నేను చెప్పినా కూడా మీరు చేశారంటారు. నేను కష్టపడలేదులే అని చెప్పినా కూడా కష్టపడ్డారంటారు. ఎందుకంటే సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి. ఆమేన్. సాక్షులు ఉన్నారు కాబట్టి చెప్తారండి. అంతేగాని నేను ఎంత కష్టపడ్డాను తెలుసన్నా రమేష్ అన్న, నేను ఎంత కష్టపడ్డాను తెలుసా, పొద్దుగూకులు కష్టపడ్డానన్న చెప్పాలా? నేను నన్ను ఎవరు చూడాలా? ఇప్పుడు 25 ఏళ్ళు నేను కష్టపడ్డానన్న సంగతి నేను ఎప్పుడన్నా బోర్ పెట్టుకొని చెప్పానా? లేకపోతే ఎప్పుడన్నా నా సాక్ష్యాల్లో నేను 25 ఏళ్ళు ఇలా కష్టపడ్డాను అలా కష్టపడ్డాను ఎప్పుడన్నా మాట్లాడానా? ఆ సందర్భాన్ని అది మీకు చెప్పినందువల్ల మీరేమైనా బంగారపు కంకణం తొడిగిచ్చి ఆ గుర్రం మీద ఏనుగు మీద నన్ను ఊరేగెత్తారా? నాకు అవసరం లేదు. అది నాకు కావాల్సింది ఏంటంటే పరలోక రికార్డ్స్లో ఉంటాయి నాయి. నేను ఏ కష్టపడినా ఒక దినమున ఆ రికార్డ్స్ దేవుడు ఓపెన్ చేసి నా కష్టాన్ని మీ అందరి ముందు చూపిస్తాడు ఆయన. నాకు ఆ రికార్డ్ కావాలా, ఈ రికార్డ్ కాదు. ప్రజలు మనలను కొనియాడినప్పుడు మనకు శ్రమ, ప్రజల మెప్పు కోసం నేను సేవ చేస్తే ఒక డూప్లికేట్ సర్టిఫికేట్ కలిగిన వాడిని. విన్నారా? సో ప్రియులారా, ప్రజల కోసం కాదు, ప్రజల మెప్పు కోసం కాదు, దేవుడు మెచ్చుకోవాలి మన పరిచయం. ఇక్కడికి వచ్చి నేను మోసగించట్లా, సత్యాన్ని ప్రకటిస్తున్నానండి. ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులనిగా చేస్తుంది. మనం క్రైస్తవ్యం అంటే ఈ భూమి మీద ఏదో సంపాదించుకోవడం కాదు. అసలు ఈ భూమి ఆకాశం సమస్తము ఖాళీ బూడిదైపోతుంది ఒకరోజు. పరలోకం కోసం జీవిస్తున్నాం, పరలోక పౌరసత్వం కోసం, ఉండబో దానికోసం మనం ప్రకటిస్తున్నాం సువార్త. సంఘాలు కట్టేసి, సందాపేట్లు పెట్టేసి, కానుకలతో నింపేసి ఏదో సాధించాలి, మన పేరు తెచ్చుకోవాలి. పేరు తెచ్చుకోవడానికి అక్కడ పేరు ఉంటుంది, ఆల్రెడీ అక్కడ మన పేరు ఉంటుంది. ఆమేన్. ఆ సంఘము సత్యమునకు స్తంభమై ఉండాలి. వారి వస్త్రధారణలో స్పెషాలిటీ, వారి మాటల్లో స్పెషాలిటీ, వారి యొక్క జీవితంలో స్పెషాలిటీ, వారి బ్రతుకులో స్పెషాలిటీ. ఆ స్పెషాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యం వలన వస్తుంది. ఆమె ఈరోజు లాజరు వచ్చాడు. లాజరు మనోడు కాదులేని వదిలేసామనుకో, ఈ లాజరు వెళ్ళి ఇంకా 10 మందిని చెడగొడతాడు. కానీ అదే లాజరు మనోడని మళ్ళీ బయటకు వచ్చాడు అనుకో, ఆ లాజరు 10 మందిని తీసుకొస్తాడు. అప్పుడు ఇంక భయం ఉండదండి. దేవుడు ఒక వ్యక్తిని కనుక దర్శించినట్లయితే ఎవ్వరికి భయపడ్డు. వాళ్ళు స్వజనులైనా, పరజనులైనా, సొంతోళ్ళైనా, పరాయోళ్ళైనా దేవుడు వచ్చినప్పటికీ ఎన్నడూ కూడా భయపడరు. భయం అనేది దేవుని యొక్క సేవకులకు ఉండకూడదు.
అక్కడ ఏమైనా ఇబ్బంది అవుతుందో గేట్ మూసేస్తారా? ఓకే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పేది ఏంటంటే, నిజమే, నువ్వు సంఘ కాపరిగా ఉండొచ్చు, సంఘములో పరిచర్య చేయొచ్చు. నేను కొన్ని విషయాలు చదువుతాను చూడండి. ఇక్కడ నుండి ఇంకొక చోటికి, మరక్కడి నుండి ఇంకో చోటికి గాలికి కొట్టుకొని పోయేవారిగా ఉండక ఒక సంఘాన్ని కలిగి ఉండవలెనో, దాన్నే నీ స్థానిక సంఘముగా చేసుకొని నువ్వు ఏ సంఘాన్నైతే కలిగి ఉన్నావో అది కొంచెం బలం పొందేదాకా నువ్వేం చేస్తావంటే, ఆత్మలను పోషిస్తూ ఉన్నప్పుడు, విన్నారా, వారు వాక్యం కనుక వారికి తెలిసిందంటే, వాక్యం వారికి ఇస్మాయిల్ వినల్లా, వాక్యం వారికి కనుక దొరికిందంటే ఆ కష్టపడ్డ సేవకుడిని వారు మర్చిపోరు. మ్యాక్సిమం చాలా పనుల్లో మనకున్నటువంటి పరిచర్లో చాలామంది ఈ పరిచర్యకి చాలా సహకారం అందించారు కూడా. మన వాళ్ళు అంటారు చాలామంది గొనుగుతున్నారు అని. నన్ను ఎవడు గొనుగుడండి, ఎందుకంటే నేను ఫీల్డ్లో ఉంటాను, నేను ఎప్పుడు పనిలోనే ఉంటాను. నాకు ఇవ్వటానికి ఎవడు గొనగడో, అది మాత్రం గొప్ప రూల్ అండి. నాకు చాలా గొప్ప విషయం అది. ఎందుకని అంటే, ఎవరన్నా అన్నారనుకో, ఆయనకి ఎందుకు అన్నాడంటే, ఆయన ఎప్పుడు కష్టపడతాడు, ఆయన ఖాళీగా ఉండడు, ఆయన దేవుని కోసం ఎల్లప్పుడూ కూడా పరుగులు తీస్తూనే ఉంటాడు, ఎక్కడో ఒక చోట పని చేస్తూనే ఉంటాడు, సబ్జెక్ట్ బోధిస్తూనే ఉంటాడు, ఆయన ఆ పనిలో ఉంటానే ఉంటాడు. కాబట్టి ఇచ్చేవాడు కూడా గొనగడు సనగడు అంటే. ఈరోజు సంఘాలు అయ్యాడా మీరున్నప్పుడు ఇస్తున్నారు, ఇప్పుడు ఇవ్వట్లేదంటే, ఉన్నప్పుడు ఎందుకు ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? ప్రజలు గుడ్డోళ్ళు కాలేదండి, ఆత్మీయంగా వారి గుడ్డితనం రాలా. ఆ రోజు విశ్వాసుల కంటే ఈరోజు విశ్వాసులకి జ్ఞానం పెరిగిందా తగ్గిందా? బాగా పెరిగిందా లేదా? వాళ్ళు చూస్తున్నారండి, ఎవరు కష్టపడుతున్నారా, ఎవరు కష్టపడట్లేదా, ఎవరు దేవుని పని చేస్తున్నారా, ఎవరు దేవుని పని చేయట్లేదా, ఎవరు ఇంట్లో కూర్చొని సుఖంగా ఉంటున్నారా, ఎవరు బయట తిరుగుతున్నారా. నువ్వు తిరగకుండా, కష్టపడకుండా, పని చేయకుండా, కనీసం మన సంఘాలలో ఉన్న కుటుంబాలు ఎక్కడున్నాయో తెలియకుండా, ఎవరు ఏ కష్టంలో, రండి నా ఇంట్లో మీకు డైరీ చూపిస్తాను, ఎవరు ఫోన్ చేస్తే వారి కంప్లైంట్ నేను రాసుకుంటాను, వాళ్ళ ఫోన్ నెంబర్ నేను రాసుకుంటాను. వాళ్ళ యొక్క సమస్య అయిపోయిందని ఇందాక రాగానే స్మైల్ని అడిగాను, ఎలా ఉంది అని. తగ్గింది, బాగుంది, మీతో ప్రార్థన పెట్టించుకోవాలంటుందా. నిన్న తర్లుపాడు సంఘానికి వెళ్తే అక్కడ షాలీం పేరు నాగభూషణం అనే షాలీం అంతకుముందు జ్వరంతో చాలా రోజులు బాధపడ్డాడండి. నా మాట వింటారా? వెళ్ళటం నేను ఏది అడిగాను తెలుసా? జ్వరం తగ్గిందా, ఆరోగ్యం కుదుటపడిందా. ఇంతమందిని ఎలా గుర్తుపెట్టుకోగలుగుతున్నాను? అందరి కోసం చేస్తున్నాను కాబట్టి. ప్రతి సమస్యను నా సమస్యను నేను తీసుకుంటున్నాను కాబట్టి అక్కడికి వెళ్ళగానే వారు కనపడగానే వారు నేను మాట్లాడుతున్నాను, మీరు ఎలా ఉన్నారు, ఏం కథ. వాళ్ళు అంటున్నారు, అయ్యా ఎక్కడో ఉండి వచ్చి ఈరోజు మీరు అడుగుతున్నారే, ఇక్కడ ఉన్న ఈ కాపరి మేము ఏడున్నామో. అరే కాపర్ అంటే గొర్రెలు చూడాలి, గొర్రెలు ఏడున్నాయో తెలియట్లేదండి కాపరికి. మా గొప్ప కాపర్లండి. ఏం కాపర్లండి వీళ్ళ? ఎలాంటి కాపర్లో? గొర్రె ఎక్కడ మూలుగుతుందో తెలియదంట, ఏ కంపలో చిక్కుకుందో, అటు సమస్యలో చిక్కుకుందో తెలియదంట, ఏ కష్టంలో ఉందో తెలియదంట, ఏ ఇబ్బందిలో ఉందో తెలియదంట. లాజరు వాళ్ళ మిస్సెస్ విషయంలో ప్రాబ్లం వచ్చింది, అక్కడ కాపరికి తెలియలేదు, ఎవరికి తెలియదు అసలు. లాజర్ అనేవాడు ఎవడో తెలియదు, ఇంకొకడు ఎవడో తెలియదు, శరత్ అనేవాడు ఎవరో తెలియదు. వాళ్ళకి ఎంతమంది పిల్లలు కూడా తెలియదు. పిల్లల్లా ఎంతమంది? 2 ఆడపిల్లలా? కాదు, తెలీదు. ఎందుకు తెలీదు? కాపరంటే ప్రతి ఒక్క గొర్రె పిల్ల కన్నది, కనబోయేది, ఉన్నది, ఉండబోయేది అన్నిటినీ గుర్తుపెట్టుకోవాలి కాపరి. ఆమె పాపం దేవుడి దయ వల్ల నానికి ఒక గొర్రెపిల్ల దొరికిందండి. ఆ గొర్రెపిల్ల పేరు పిలోమాను. ఆ పిలోమాను కైకులూరు గొర్రె నాకు తెలియదు, తర్లుబాడు గొర్రె
నాకు తెలియదు. ఆ గొర్రె ఎక్కడుంటుందో నాకు తెలియదు. ఆ గొర్రె విజయవాడలో ఉన్నట్లయితే విజయవాడ గొర్రె, పల్లెవాడ వెళ్తే పల్లెవాడ గొర్రె, కైకులూరు వెళ్తే కైకులూరు గొర్రె. గొర్రె ఎక్కడ దొరికితే కాళ్ళు చేతులు కోసుకొని తినేయటమేనా? ఆ గొర్రెని చూపించండి. ఇప్పుడు గొర్రెని పెంపకానికి తీసుకుంటాం కదా, దాన్ని ఏమంటారమ్మా మన ఊరికాడ? సాలుక పాలికి. ఒక గొర్రెని పాలికి తీసుకుందాం, అదే పిలోమాను గొర్రె. ఏ గొర్రె? ఇప్పుడు ఆ పిలోమాను గొర్రె సూలు కట్టాలా? వాక్యం చెప్పినప్పుడు నీకు అర్థం కావట్లేదా? ఆత్మీయంగా చెప్తున్నా. సూలు కట్టాలా? ఈ గొర్రెలు ఏం చేయాలా? ఇంకో గొర్రెని తీసుకురావాలా? ఎప్పుడు చూసినా ఒకే గొర్రె ఒకే కాపురం అయితే ఎలా ఉంటుంది? ఎక్కడికి వెళ్ళినా ఆ నలుగురే. ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్ వెళ్ళినా, కైకూరులో ఉన్నా ఆ పాత మొక్కలే. మళ్ళీ ఇక్కడికి వచ్చినా ఇంకో చోటుకి వెళ్ళినా పర్వాలేదులే, హోస్పేట పర్వాలేదు, మొక్కలు మారుతున్నాయి. చెన్నై పర్వాలేదు, మొక్కలు మారుతున్నాయి. కొత్త వారు వస్తున్నారు, దేవుని స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా ఆ నలుగురే. ఈ గొర్రెని ఆ గొర్రెలో పంచుకోవటం, ఆ గొర్రెని ఈ గొర్రెలో ఈ గొర్రెని ఇక్కడ పంచడం. తల్లిబళ్ళు తక్కువైన బెదరు 4 గొర్రెలు పంపనా అంటే ఈ 4 గొర్రెలు ఎక్కడికి వెళ్ళాలి? కొత్త గొర్రెలు రావా? లింగంగుంట్లో బోర్తిగా లేవు. పాస్టర్ వస్తున్నాడు, తోలుకురాడు 2 సంఘాల గొర్రెలు, మన సంఘాల గొర్రెల్ని. సువార్త అంటే ఎవరికి? కొత్త వాళ్ళకా పాత వాళ్ళకా? బోధ రోజు చెప్తున్నాడు రెగ్యులర్గా చర్చిలో. సువార్త అంటే ఎవరికి? ఎన్నడూ వినిపించని వార్త వినని వారికి సువార్త తీసుకెళ్ళాలి. అందుకని ఈ గొర్రెలన్నిటిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టడం, ఆ గొర్రెలను తీసుకెళ్ళి కూర్చోబెట్టడం. మళ్ళీ పాపం చాలా కష్టపడుతున్నాడు. మన నాని హైదరాబాద్ వెళ్ళాడు, ఆ 4 చెప్పాడు. ఇక్కడికి వచ్చాడు, ఆ ఒక్క గొర్రెకేసి ఒకరికొకరు చూసుకొని కష్టపడుతున్నారు. ఆమె ఆ గొర్రెలకు తోడు భార్య 2-3 చిన్న గొర్రెలను తీసుకెళ్తున్నాడు. వాళ్ళ మామ గొర్రె కాదా? వాళ్ళ అత్త గొర్రె కాదా? వాళ్ళ బామ్మరిది గొర్రె కాదా? బామ్మరిది భార్య గొర్రె కాదా? వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు గొర్రెలు కాదా? అవి బర్రెలా? ప్రకటించామమ్మా. కొంతమందికి రిస్ట్రిక్షన్ పెట్టుకుంటాం. మా మామను కనుక చెప్పాను వాక్యం ఇంట్లోంచి ఇట్టంటే అక్కడ పడాలి, వీధిలో పడిపోవాలి. నో కాంప్రమైజ్. వాక్యమే, సువార్తే. మా మామకి చెప్పా, మా బామ్మర్దికి చెప్పా, వాళ్ళ ఆవిడికి చెప్పా, వాళ్ళ పిల్లలకి చెప్పా, మా మరదలకి చెప్పా, వాళ్ళ భర్తలకి చెప్పా. టోటల్ ఫ్యామిలీ క్లియర్ అవుట్. అదేనా చెప్పడానికి చెప్పేసాం. సాధించేసాం. ఆల్ వికెట్స్ అవుట్. అప్పుడు మళ్ళీ దేశం మీద పడ్డా అయిపోయింది కదా. ఆడేవాడికి రోజు ఆడాలి కదా, అంతేనా? అక్కడ అన్ని సంఘాల్లో సెట్ అయిపోయాయి. దానం గారికి ఏం పర్వాలేదండి. కొత్త వాళ్ళు పుట్టేవాళ్ళు పుడతా ఉంటారు. ఏ గతి లేనోడు ఏం చేస్తాడు? ఇప్పుడు పురుషోత్తం ఎక్కడికి పోతాడండి? ఇంక 2 చర్చీలు ఉంటే అటో ఇటో పోయేవాడు. లేదు కదా, దానికి డిఫెన్సే లేదు. ఏం లేదు, ఇంకోటి ఆడుకోవడానికి లేదు. అక్కడ ఒక గంత ఇక్కడ ఒక గంత వేయడానికి లేదు. వీళ్ళ అమ్మ తట్టుకోలేక దేవుడి దయ వల్ల వేములపాడు వెళ్ళొచ్చింది. మళ్ళీ వెళ్తా చెప్పు, వెళ్ళి వస్తానమ్మలారా బలి, పోయి వస్తానమ్మలారా బలి, యామలపాడులోన బాగా చూస్తారంట. ఓహో, మొత్తం మీద వెళ్ళిందండి. బాగలేనప్పుడు మళ్ళీ దేవుడు స్వస్థపరిచేలోకి పాత గొర్రె మళ్ళా దానం గారు తెచ్చారా? పరిశుద్ధాత్మ తెచ్చారు. కాబట్టి ఇక్కడ దానా లేకపోతే, దానం గారు దానా వేయాలి. అక్కడ దానా లేకపోతే ఈ గొర్రె పక్క ఫుడ్కి వెళ్తుంది. ఏ ఫుడ్కి వెళ్తుంది? అందుకే దానం గారు కూడా భలే అంటున్నాడులే, సంగమాకి ఇంకా మా కట్టేది లేదు, పాడు లేదు. ఎందుకనంటే పెరిగితేగా విషయాలు పరచడానికి పెరిగితేగా. అలాగే మోహన్ అన్నాడు, ఇంకేం అవసరం లేదు గారు, పెరిగితేగా ఉన్నది పూడ్చుకుంటూ వస్తే సరిపోద్ది. ఇంకా ఏమంటారు తెలుసా? బెలగాం వాళ్ళని ఇటు తోలండి, హోస్పేట వాళ్ళని ఇటు తోలండి,
కైకలూరు కూడా కొత్త గొర్రెలు వచ్చినాయి, తోలండి ఇటు తోలండి, ఈ నలుగురు అటు ఆ నలుగురు ఇటు. ఏమయ్యా ఇది సేవ? అయ్యగారినేమో ఏ గొర్రెలు సంపాదించిన వాడినేమో గొర్రె అయ్యగారి భుజాల మీద కూర్చొని ఈ దవడకు తాళం అయ్యి. మీరు సువార్త ప్రకటించి కొన్ని ఆత్మలను పట్టుకోలేరా? కొంతమందికి సువార్త చెప్పలేరా? వెళ్ళి మీ రాజన్నకు చెప్పు, ఎక్కడైనా వాక్యం చెప్తానని చెప్పు, వస్తాను. వాళ్ళు మీటింగ్ పెట్టుకోమని వస్తాను. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లారా, ఎన్నడూ ప్రకటించని వారి యొద్దకు వెళ్ళాలి, ఎన్నడూ దున్నని భూములను దున్నాలి. కనీసం ఆత్మలను పంపమని ప్రార్థన చేస్తున్నారా? ఉన్న ఆత్మలను చంపుతాను ప్రభు, ఎలా చంపమంటావని ప్రార్థన చేస్తున్నారా? ఇక్కడ ఇస్మాయిల్ ఉన్నాడు ప్రభు, చంపేయాలి నాయన. స్తోత్రం ప్రభు. శరత్ ఉన్నాడు నాయన, శరత్ కూడా ఉన్నాడంటే, వాళ్ళ అన్న కూడా ఉన్నాడంటే నాయన. ప్రభు ఎప్పుడో ఒకప్పుడు చంపేద్దాం అనుకుంటున్నాను నాయన. ఎలా చంపేది? సంపాదించాలా చంపేయాలా? నీ కష్టాలు ఎవరికైనా మిగతా సేవకులకు తెలుసా? నాకు ఎందుకు చెప్తారో నువ్వు? మిగతా వాళ్ళకి చెప్పొచ్చుగా. ఇంతమంది సేవకులు పుట్టుకొస్తున్నారుగా పుట్టగొడుగుల్లాగా. ఆ గొడుగు కిందకి చెప్పొచ్చు కదా ఒక ముక్కన్న. నువ్వే అంటావు వాళ్ళు ఏమింటారులే. కాబట్టి ప్రియులారా, నేను చెప్పేది ఏంటంటే, ఒక వ్యక్తికి భారం అయినప్పుడే అనేక మంది సేవకులు రావాలి. సేవకులు వచ్చి ఆ వ్యక్తికి భారం కాకూడదు. మళ్ళా అయ్యగారు నేను నీ భుజం మీద ఆ భుజం ఇటు జరుగు, 10 మంది ఎక్కుతాం అక్కడ భుజాల మీద. ప్రైజ్ ద లార్డ్. అది కాదండి పరిచర్య, ఇక్కడ లేదు. ఒకడు రావాలా. ఇప్పుడు హోస్పేటలో ముక్కు మీద కోపం కలిగినటువంటి ప్రతాప్ని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ప్రతాప్ను మించినోడు అక్కడ ఎవరో లేరు. ఉన్నాడు ప్రతాప్, ఉన్నాడా బాబు? ప్రతాప్ రుద్రుడు అంటే కోపదారి అని అర్థం అండి. మనోడి పేరు ప్రతాప్ రుద్ర. అప్పుడప్పుడు రుద్రవీణ వాయింతాడు ఇంట్లో అందరి మీద, డామ్ డూమ్ అంటారు. వాళ్ళ చెల్లెలు కేజీ అంటది, అక్కో చెల్లె కేజీ అంటది, సావ కొడుతున్నాడు అయ్యగారు అని. నోటి మాటలతో చెప్పకండి, ప్రార్థన మూలంగా చెప్పండి. ఆమేన్. మీరు ప్రార్థన మూలముగా పరిశుద్ధాత్మ ద్వారా బోధిస్తే వారు వింటారు. అలా కాకుండా మన స్వంత మాటలతో అట్ట చేస్తే స్పూన్ కాల్చి వాత పెడతా. మొన్న మా మనోడు జోనగాడు ఏడుస్తున్నాడు, ఊరికే ఏడుస్తున్నాడు. వాడికి చాక్లెట్లు ఇచ్చినా ఏడుస్తున్నాడు, బిస్కెట్లు ఇచ్చినా ఏడుతున్నాడు, వాడికి కావలసిన బొమ్మలు కొనిచ్చినా ఏడుతున్నాడు. వీడు ఏడుపు వెనకాల రహస్యం ఏంటంటే, వాళ్ళ అమ్మ స్పూన్ పొయ్యి మీద పెట్టిందంటండి. ఈ స్పూన్ రహస్యం ఎవరు పట్టుకున్నారు? మనమ్మ పట్టుకుంది. ఆడవాళ్ళకే తెలుసు కదా, అమ్మ స్పూన్ ఎందుకు దాని మీద పెట్టావంటే, అది ఉండాలి అత్తయ్య, అది ఉంటేనే ఆడు ఏడుపు ఆపుతాడు. ఈ లాజిక్ వాడకండి విశ్వాసుల దగ్గర. విశ్వాసుల దగ్గర ఏ లాజిక్ వాడకూడదో, విశ్వాసులకు ఉండే ఒకే ఒక లాజిక్ ప్రేమ. ప్రేమను సాతానుడు అనుకరించలేడు. ప్రేమ చూపుటకును సత్కార్యము చూపుటకును నేను మిమ్ములను పురిగొల్పుచున్నాను. సంఘంలో ఉండాల్సింది ఏంటంటే ప్రేమ, వాత కాదు. సంఘంలో ఉండాల్సింది ఏంటి? ఒక ఇంట్లో ప్రేమ చూపించలేదనుకో భార్య, బాబు శరత్ బాబు, అప్పుడు ఇప్పుడేమన్నా డ్యూటీ అవ్వగానే కావేరి ప్రార్థనకు వచ్చావా, కావేరి కోసం వచ్చావా? మామూలుగా చెప్తున్నాను. డ్యూటీ అవ్వగానే కావేరి అని వేర్ ఈజ్ కావేరి అని మొత్తం మీద ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇంట్లో ఆ ప్రేమ ఉంది కాబట్టే కదా వెళ్ళేది. కావేరి గోదావరి అయిందనుకో, వరదలు వస్తే గోదావరి వరదలు వస్తే మామూలుగా ఉండదు. ఈ కావేరి కాస్త గోదావరి అయిందనుకో, అప్పుడు నువ్వు ఇంటికి వెళ్తావా? ఆ వరదల్లో మునిగి నశించే బదులు హోటల్లో పస్తుండి హోటల్లో గడపడం మేలు కదా అనుకుంటారు. ఈ సంఘాలకు వెళ్ళి సావటం కంటే బయట ఉండి జీవించడం బెటర్ అనుకుంటున్నారు మన వాళ్ళు. ఏమనుకుంటున్నారు? ఈ సంఘాల్లో ఉండి సావటం కంటే అక్కడ ప్రేమ, దైవిక ప్రేమ కనుక అక్కడ ఉన్నట్లయితే అనేకులు వస్తారండి.
సాతాను అన్నిటినీ అనుకరిస్తాడు కానీ ప్రేమను అనుకరించడు. బైబిల్ అంటుంది, నిన్ను ప్రేమించే వారిని నువ్వు ప్రేమిస్తే ఏం ప్రయోజనం? నేను ద్వేషించే వారిని ఫస్ట్ ప్రేమించాలి. నేను ద్వేషించే వారినే. మరి సేవకుడికి ఇది ఈజీనా? కుర్రోళం కదా బ్రదరు, నేను పిల్లమంతా 4 రోజులు అలిగాను బ్రదరు, కుదరట్లేదా అలక. పురుషోత్తానికి కోపం, పురుషోత్తం అంటే అలక వస్తుంది నాకు, అలక మొలక. కాబట్టి పిల్లరా, నో 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 నో, యు మస్ట్ బి లవ్. దేవుని సంఘంలో ఉండాల్సినది ఏంటో తెలుసా? దైవిక ప్రేమ. ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ తాలుకుంటుంది, ప్రేమ సహిస్తుంది. ఆమేన్. కాబట్టి దేవుని సంఘంలో వారు నీకు ఏదైనా సహాయపడాలంటే నువ్వు దైవిక ప్రేమను వారి ఎదుట కనపరచాలి. దేవుడు నీతో ఉన్నాడనే రుజువు వారు కనుగొనాలి. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఇప్పుడు ఆత్మను వివేచించాలి. ఆత్మను వివేచించడం అంటే ఏంటంటే, నీవు ఏ చర్చికి వెళ్తున్నావో ఆ సంఘ కాపరి యొక్క ఆత్మను వివేచించాలి. నిజంగా ఆత్మల కోసమే వాక్యం చెప్తున్నాడా, లేకపోతే ఆస్తుల కోసం వాక్యం చెప్తున్నాడా, కానుక డబ్బాలు నింపుకోవటానికి వాక్యం చెప్తున్నాడా? యేసు ప్రభువు కూడా ఏమన్నాడంటే, ఆ వ్యక్తులను మీరు కనుగొనాలంటే వారి ఫలములను బట్టి పట్టుకోండి అన్నాడండి. దేని బట్టి? ఆయా ఫలములు దేవుని సంబంధమైనవో. ఇప్పుడు మన పరిచర్యని మనం ఏం చేసుకుంటున్నామంటే ఒక సొసైటీగా మార్చుకోవాలని చూస్తున్నాం. తప్పు. సంఘ శాఖ లక్షణాలు ఏంటో తెలుసా? ప్రజలను సమీకరించటం, ప్రజలని ఒక కట్టుబాటు కిందకి తీసుకురావటం, ప్రజలని ఒక సంస్థ కిందకి తీసుకురావటం, ప్రజలను ఒక చర్చికి అంటుకట్టడం, ఆ చర్చి గొప్పతనం గురించి వారికి చెప్పటం, ఆ చర్చి ఎంత ప్రాముఖ్యమైందో చెప్పి ఆ చర్చి సభ్యులుగా ఉన్న వారిని చర్చి నుండి బయటకు పోకుండా కాపాడుకొని వారి ద్వారా వచ్చే ప్రాఫిట్ అనుభవించటం. ఇది సంఘ శాఖ యొక్క లక్షణం. ఆమేన్. ఏ లక్షణం అండి? అలాంటి లక్షణం కలిగినటువంటి చర్చెస్, అలాంటి లక్షణం కలిగినటువంటి మందిరాలు ఉంటే అది మన క్షేమం కోరే మందిరాలు కావు. మన క్షేమం కోరే మందిరాలంటే మన అవసరతల్లో, మన కష్టాల్లో, మన వ్యాధుల్లో, మన ఇబ్బందుల్లో, మన ఇరుకుల్లో, మన శోధన కాలంలో మన కొరకు ప్రార్థిస్తున్నారని ఒక కాన్ఫిడెంట్ ఆ సంఘంలో మనకు రావాలి. మా కోసం ప్రార్థించేవారు ఉన్నారు. అప్పుడప్పుడు చాలా విసిగిపోతూ ఉంటానండి. ఎలాగంటే అప్పుడే పడుకుంటూ అలసిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబుద్ధి కాదు నాకు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఎవరన్నా ఎమర్జెన్సీ 12 గంటలకు ఒకరు ఫోన్ చేస్తారు, 11 గంటలకు ఒకరు ఫోన్ చేస్తారు, అర్ధరాత్రి ఒకరు ఫోన్ చేస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తారు? ఆపద చెప్పొస్తుందా? ఇప్పుడు ఇంతమంది ఉన్నప్పుడు తలా ఒకరు ప్రార్థించే వాళ్ళు ఉన్నారనే నమ్మకం విశ్వాసులు కలిగితే ఎవరో ఒకరికి ఫోన్ చేస్తారు కదా. ఫోన్ చేస్తే ఇప్పుడు దానం గారు కానీ వాళ్ళు కానీ ఫోన్ పని చేస్తే ఎవరన్నా ఫోన్ చేస్తారేమో అని పని చేయని ఫోన్లు వాడతారండి. మొన్నటిదాకా మోహన్ కూడా ఏ ఫోన్ వాడాడు? పని చెయ్యని ఫోన్లు. ఏ ఫోన్లు? ఎందుకంటే ఎవడు పడతాడు ఈ బాధ? అది నా బాధే ఎక్కువైపోతుంది వీళ్ళకి. ఎవరి బాధ? నా బాధ ఏంటంటే ఉదయాన్న ప్రార్థన 5:30కు లేపుతున్నా, సావగొడుతున్నాను సేవకుల్ని, మధ్యాహ్నం సేవకులకి స్పెషల్ మీటింగ్ అంటున్నా, సాయంకాలం స్పెషల్ అంటున్నా. కొంతమంది మూలుగుతున్నారని తెలిసిందండి మన సేవకులే. అసలు ఈ ఫోన్ ఇచ్చి నన్ను సావు నూగుతున్నాడు తెల్లవారుజామున. ఎప్పుడు 7ంటికి లేసేవాడిని దర్జాగా, ఈయన 5:30కే ఫోన్ వచ్చేస్తుంది. మళ్ళీ దాని మీద ఏదో పెట్టుకుంటాడు పాస్టర్ గారు అని ఫోన్ పెట్టుకుంటారు. ఆ ఫోన్ చూడగానే పళ్ళు పట్ట 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 పళ్ళు కొరుకుతూ లేస్తారు. ఎందుకు అంత బాధ? అసలు నువ్వు ఎవడికి కాపురవయ్యా నాకు తెలియగలుగుతాను. కాపురి బాధ్యత ఏంటి? దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను, నీ బలమును ప్రభావమును చూడా, నీ బలమును
ప్రభావమును చూడా. నేనెంతో ఆశతో ఉన్నాను దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, నీ ప్రాంతంలో నేను ఉన్నట్లయితే అక్కడ ఉన్న చక్కని జనుల మధ్య ఒక మంచి సంఘమును కనుగొని దానిని నా స్థానిక సంఘముగా చేసుకొని అక్కడికి వెళ్తా. ఏది మధురమైనది? దేవుని వాక్యం మధురమైనది. ఏదో ఒక దొంగల గుహలని వెళ్ళిపోతే తినేస్తా, ఎముకలు వస్తాయి బయటికి. ఏమొస్తాయి? పాస్టర్ అనుకుని తోడేళ్ళ మధ్యకి వెళ్తే ఏమొస్తాయి? మొత్తం ఒక కండ కూడా, నరాలు కూడా కొరుకుతాయి గట్టగట్ట గట్టగట్ట అని. ఎముకలు కూడా కొరుకుతాయి, పొడి పొడి చేస్తాయి. నా మాట వింటున్నారా? కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకవేళ ఒక మంచి సంఘాన్ని నువ్వు కనుగొనాలంటే చూసారా ఏం చేయాలా? అక్కడ వాక్యం చెప్పేవాడై ఉండాలి, దేవుని ప్రేమను పంచేవాడై ఉండాలి, ప్రజల ఎడల శ్రద్ధ కలిగిన వాడై ఉండాలి, అతడు దీనుడై ఉండాలి. ఏమై ఉండాలి? దీనుడంటే ఆరోన నా కోసం ఒక ఏసీ లాడ్జ్ జీతి, లేకపోతే జాగ్రత్త. దైవ సేవకుని ప్రేమించడానికి దైవ సేవకుని అడుక్కోవాల్సిన పని లేదు. భిక్షగాళ్ళకి రూమ్ తీస్తావా, టికెట్ తీస్తావా, 5 తీస్తావా, నేను వస్తా, ఇదంతా చెత్త కబురు. ఖాళీ ఉంది, నువ్వు వెళ్ళి భర్తీ చేయి. అంతేనా? ఖాళీ ఉంది, నువ్వు వెళ్ళి ఏం చేయాలా? సువార్త ప్రకటించి. మన మోహన్ ఎక్కడికైనా నిలమను, అయ్యా రాని పొంది తీస్తావా? ఓరే సేవకుడా, ఏమయ్యా ఇంకా పిల్ల చేష్టలు పోలేదా? వాట్ ఈస్ దిస్? ఇదేమో డినామినేషనా? రానుపోను నేను నీకేమో నువ్వు ఆత్మలు సంపాదించడానికి రానుపోను టికెట్ నేను ఇవ్వాలా? అప్పుడు జీతం ఎవరికి ఇస్తాడు? దేవుడు నాకే ఇస్తాడు. నువ్వు అడుగు దొబ్బాలి పరలోకంలో. అంటే నీకంటూ ఒకటి సంపాదించుకోవా నువ్వు? కొన్ని రోజులు నాతో తిరిగాడు అనుకో, ఏంటి అయ్యగారు నేను కూడా వస్తున్నాను, 4 రోజులు పని మానేసి నీ వెనకాల తిరుగుతున్నాను, ఏంటి ఏంటి అంతేనా? ఇలా టోపీ తీసి ఏంటి? ప్రైజ్ ది లార్డ్. అరే దేవుడు చేయగలడండి. దేవుడు మన ప్రతి అవసరత ఆదుకోగలిగిన దేవుడు, నిజంగా నమ్మదగిన దేవుడు. కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, దేవుడు ఎలా చేస్తాడో తెలుసా? ఆఖరి నిమిషం వరకు ఇవ్వడు, కానీ నేను సావునివ్వడండి. లాస్ట్ సెకండ్లో ఇస్తాడు. సెకండ్లో. దేవుని స్తోత్రం కలుగుని గాక. అప్పుడప్పుడు నేను అనుకుంటాను, అసలు నాకు ఎంతమంది ఇవ్వగలరు అని అనుకుంటే, అసలు ఎంతమంది నాకు సహాయపడతాడు, లేకపోతే ఎంతమంది సహాయపడే వాళ్ళు ఉన్నారు అని ఎప్పుడన్నా లిస్ట్ రాద్దామా అనుకుంటానండి. సాతాను గారు కూర్చొని రాయి రమేష్ పేరు మొదలెట్టండి. ఒకవేళ ఆ నెలలో అనుకున్నావా, ఆ నెలలో సాతాను గారు 0 పెడతాడండి. దేవుడే పెట్టిస్తాడు. మనుషుల మీద ఆధారపడినవ్వలేదు నా దేవుడు. లాజరు ఇస్తాడు కాబట్టి లాజరు ద్వారా సంఘానికి నడపాలి. స్మైల్ ఇస్తాడు, స్మైల్ ద్వారా నడపాలి. షరత్ ఇస్తాడు, షరత్కి 2-3 నెలలు జీతాలు రావు, 2-3 నెలలు జీతాలు రావని కనుక నేను ఎవరితోడని చెప్పానంటే వాళ్ళు నా పళ్ళు రాలగొడతారు. ఒకరి మీద ఆధారపడితే అంటున్నానమ్మా, దేవుడు ఇస్తాడా ఇవిడా? ఈ ద్వారం 3 నెలలు ఆగింది అనుకో, 3 నెలలు కొత్త ద్వారాలు తెరుస్తాడు. ఆ 3 నెలలు ఆగినాయి అనుకో, అప్పుడు నీ 3 నెలలు వచ్చేస్తాయి. నేను అనేది ఏంటంటే, మనం మనుషులను ఆధారం చేసుకోవటానికి దేవుడు మనల్ని పిలవలేదే, దేవుడిని ఆధారం చేసుకోవాలి. ఆయన మనల్ని కాపాడుటలో కునుకట్లేదు, నిద్రపోవట్లేదు. మన ప్రతి అవసరత తీర్చడానికి ఎల్లప్పుడూ ఆయన రెడీగా ఉన్నాడు. ఆమేన్. ఇందాక స్మైల్తో చెప్తున్నా, నేను రిటైర్ అయిపోతున్నాను రా, నేను ఆపేస్తున్నాను పరిచర్య, కొత్త వాళ్ళకి ఇస్తానన్నా. ఇప్పుడు నేను నా ముళ్ళు తీసేస్తాను బయటికి, జోబులు వేసుకుంటే నా ముళ్ళు నాకు వద్దు. ఇంకా
అప్పుడు ఇలా చిక్కం వస్తుంది మీకు. ఏమది ఈ చిక్కం ఇలా బట్టి లాగు నాన్న ఇట్లాగు, నువ్వు సరిగా రాలేదు, అరే ఇట్లా పురుషోత్తం ఇట్లాగు. ఈ చిక్కం దెబ్బకి 1 సంవత్సరం లోపల బో అని కేకలు పెట్టాలి జనాలు. గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అంటే ఇక గాడ్ బ్లెస్ యూ లేదు, ఏ బ్లెస్ యూ లేదు. మీకు విషయం తెలుసా, మీకు ఎవరెవరికి ఎంతెంత వస్తున్నాయో నాకు తెలియదండి. మీరు ఎంతెంత ఇస్తున్నారో కూడా నాకు తెలియదు. మీరు ఇచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాను అంతే, ఓకేనా? ఇప్పుడు ఒక తరం కనుక వచ్చిందనుకో, రేపు పొద్దున కొత్త బ్యాచ్ దిగిందనుకో, మీ శాలరీ మీకు తెలియదు కానీ వాళ్ళ సెల్ ఫోన్లో పడిపోయి టింగ్, సరతనా నీ శాలరీ పడిందన్నా, మరి ఏంటి కథ అన్నా, నెంబర్ ఇస్తావా 61 64 నెంబరు టింగ్, అన్నమణి గారు శాలరీ పడిందండి, దేవుడన్నా నీ నెంబర్ ఇస్తావా టింగ్, శాలరీ పడిందని. సేవకులు ఈ శాలరీల కోసం ఎదిగేది, సేవకులు శాలరీ కోసమే ఎదిగేది. ఆత్మలు, ఒక ఆత్మ 10,000 ప్రపంచాల కంటే గొప్పదా కాదా? నేను డబ్బులు ఇస్తున్నావా లేదని అడుగుతున్నానా, లేదంటే శృతికి బాప్తిజం ఇస్తావా లేదని అడుగుతున్నానా? నిన్నేమని అడిగాను, ఎరా డబ్బులు పంపట్లేదు ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావు అని అడిగానా, లేకపోతే ఎన్ని రోజులు పనికి వెళ్ళావు ఎంత ఇస్తున్నావు అని అడిగానా, లేకపోతే నీ భార్య సంగతి అడిగానా? రక్షణ విషయమే నేను అడిగింది. మనము దేవుని పిల్లలమైతే మనం అడగాల్సిన ఫస్ట్ క్వశ్చన్ రక్షణ. ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళ సాల్వేషన్. మనం అడగాల్సింది వారి యోగక్షేమాలలో ఫస్ట్ అడగాల్సింది ఏంటో తెలుసా? వారి క్షేమముని గురించి అడగాలి. ఎందుకు రిటైర్ అయిపోతున్నాను అంటాను తెలుసా? ఇలాంటి సేవ నాకు వద్దు. నాకు కావలసిన సేవ ఏంటో తెలుసా? కాకోలములతో పోషించగలిగిన దేవుడు. వై ఆర్ యు క్రై, యు స్పీక్. నేను చెప్పాను నిన్న హౌస్పేటలో, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, మాట్లాడు. నువ్వు మాట్లాడితే జరుగుతుంది. ప్రభు అంటున్నాడు, నేను నీ యందు ఉన్నాడు, నువ్వు నా యందు, నీకేది ఇష్టం అడగండి, మీరు అడిగితే నేను చేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నేను మనంకి మద్రాసు నీళ్ళు దెబ్బ అంటే ఏంటో తెలియదు, నాకు తెలుసు, అప్పుడప్పుడు వెళ్తాను కాబట్టి. అది కనుక చెవుల్లో 2 సుక్కలు వెళ్ళినాయి అనుకో, సుక్కలు చూపిస్తుంది అది, తెలుసా మద్రాసు వాటరు. కాబట్టి ఏమో తెలియక తలస్నానం చేసుకుంటే 2 చెంబులు చెవుల్లో కూడా పోసుకున్నట్టుంది, 2 సుక్కలు చెవులోకి వెళ్ళి. ఇప్పుడు వారం రోజుల నుంచి సుక్కలు కనబడుతున్నాయి ఆమెకి. నేను అన్నాను ప్రార్థన చేశాక, ముందంది పోతుందిలే తగ్గుతుందిలే అని వారం రోజులు పెంచిందండి మంచి ఒక స్థాయిలో. ఆ పెయిన్ ఏం చేసింది, ఒక స్థాయిలో పెంచింది. నిన్న క్లైమాక్స్కి వచ్చింది. ఆదివారం ఎక్కడికి వచ్చింది? చెవు నొప్పి క్లైమాక్స్కి వచ్చింది. క్లైమాక్స్కి వచ్చిన తర్వాత నా ప్రార్థన కూడా క్లైమాక్స్కి వచ్చిందండి. అప్పుడు నేను అన్నాను, యేసుక్రీస్తు నామంలో ఆ డాక్టర్ లేదని చెప్పునుగాక అన్నాను. తెల్లారి వెళ్ళింది అంటది, ఆ డాక్టర్ అసలే విజయలక్ష్మి డాక్టర్ అంట, చెన్నైలో 1000 రూపాయలు గుంజుద్దంట, అంటే 100లో గుంజి పొమ్మందంట. మీకు అర్థమైందా? మామూలు మెడికల్ షాప్లో అయ్యేంత రేటుతో చూసి పంపించేసి, నీకేం లేదులేమ్మా, మొన్నటిది కూడా తగ్గింది అన్నాడు ఈ చెవు పొట్టు దెబ్బకి. ఈ పోటు వచ్చి ఆ పోటు తగ్గించింది, దేవుని స్తోత్రం. ఇక దానికి మందులే వాడాల్సిన పని లేదందంట. ఆ డాక్టర్ ఇక్కడ ఉన్నాడు. మీ డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళండి, కానీ నా డాక్టర్ ఉన్నాడు, నా డాక్టర్ ప్రతి వ్యాధికి మందు ఇస్తాడు. ఎవరికి చచ్చిపోయిన వాడు కూడా లేపుతాడు. పోగొట్టుకున్న బిడ్డలు దేవుడు నీకు దయచేయను. డెఫినెట్లీగా దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు సుఖమైన ప్రసవాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మీ చింత యావత్తు దేవుడు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ దేవుని పేరున, ఆ దేవుని పిలుపుతో నేను వచ్చాను సేవలో. పలికిన మాట జరగాల. హల్లెలూయా. కాబట్టి నేనేం చెప్తున్నాను మీరు గమనించాలి ప్రియులారా. మనమే డింగ్ 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 అని కొట్టేసుకుంటా వచ్చాడు. వీళ్ళ నాన్న వెళ్ళిపోయాడు. సుక్కల్లోకి చెదిరినాడు చంద్రుడు. ఎన్ని చర్చీలు పెట్టాడు, అంతేనా? రాజశేఖర్ రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు రోజు ఇదే పాట, చుక్కల్లోకి వెళ్ళాడు చంద్రుడు. ఐజాక్ గారి పని ఏంటి? నేను అన్నాను, సేవ ఎవరు పడితే వాళ్ళు చేసుకోకూడదు.
సేవకి దేవుని పిలుపు ఉండాలి. ఎవరికి వాళ్ళే ఆత్మ వచ్చిందని చెప్పుకోకూడదు, ఎవరికి వాళ్ళకే నాకు ఊపు వచ్చిందని చెప్పుకోకూడదు, ఎవరికి వాళ్ళే ఉద్రేకాలు పడకూడదు, ఎవరికి వాళ్ళే ఆ జెండా దండ వేసుకోకూడదు. వేసుకుంటే చివరికి కథ విషాదాంతం. మీలో అనేకులు బోధకులుగా ఉండకండి. కాబట్టి బోధ చేయటం అనేది ఒక మహత్తర కార్యం అండి. మనం దేని మీద డిపెండ్ అయ్యి సేవ చేస్తాం మొదలెట్టావా, అది ఆగిపోతే నీ సేవ కూడా ఆగిపోతుంది. డబ్బులు ఆగిపోయిందంటే నీ సేవ కూడా ఏమవుద్ది? అంతే కదా. భోజనం లేదు, డబ్బులు లేవు, ఏమి లేకపోతే ఇంక సేవ ఎక్కడ చేస్తారు? కానీ నిజంగా దేవుడు పిలిస్తే కడుపు మండుతున్న హృదయం రగిలి సేవ చేస్తాడు. కడుపు మండుతున్న సేవ చేస్తాడండి. ప్రైజ్ ది లార్డ్. ఒక సేవకు ఒక్కసారి కాడి భుజాన్ని వేసుకున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో దింపే క్వశ్చన్ లేదు. చావైనా, బతుకైనా, కరువైనా, ఖడ్గమైన, ఉపద్రవమైన ఏదైనా దేవుని యొక్క ప్రేమ అనే కాడి భుజాన మోసుకున్నామంటే చివరి వరకు మనం వెళ్ళాల్సిందే మోసుకుంటా. ఆమేన్. ఇంతమందిని నేను సంపాదించుకున్నానే ఆత్మల్ని, వాళ్ళందరినీ డబ్బు రూపంలో చూడండి, బహుమానాల రూపంలో చూస్తాను. నా ప్రతి అక్కర తీర్చడానికి నేను ప్రజలను అడగను, కానీ ప్రతి అక్కర తీర్చడానికి ప్రార్థనలో దేవుడిని అడుగుతానికి ఒక గది ఉంటుంది నాకు. మీకు అర్థమైందా? కాబట్టి సేవ అంటే ఏంటి? సేవ అంటే ఏంటి? నా వెనకాల వస్తే ఏసీ బస్ ఎక్కించాను అన్నాడు. బెల్గాం నుంచి ఫ్లైట్ టికెట్ తీసుకొని విజయవాడలో 2-3 గంటల్లో దించేస్తాలే అన్నాడు. అంత మాట అనకండి, ఆ గుండె ఆగిపోయేటట్టు ఉందా అన్నాడు. అంటే ఏంటి? దేవుడు ఉన్నత దశలో ఉంచలేడనా? ఫ్లైట్ ఎక్కించలేడా దేవుడు? ఎక్కలే, మా మాత్రం ఎక్కలే. మేఘాల మీదే పరలోకానికి వెళ్ళే వాళ్ళం ఫ్లైట్ మీద వెళ్ళాము. మరి ఆశ్చర్యపోయి అంత మాట అనకండి, వద్దులే. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కానీ మన టార్గెట్ అది కాదు. నువ్వు సేవ మంచిగా చేస్తే దేవుడు అన్ని విషయాల్లో కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు, నో ప్రాబ్లం. అంతేగాని ఆశీర్వాదం అంటే దవడకి గాలం వేసి లాగేయటం ఆశీర్వాదం రావటం అంటే నువ్వు వర్ధిల్లాలా. నువ్వేమవ్వాలా? నువ్వు వర్ధిల్లిన తర్వాత నేను ఎందుకు వర్ధిల్లానా, నన్ను వర్ధిల్ల చేయడానికి కారకుడు ఎవరో గుర్తుపెట్టుకోవాలి. ఆ కారకుడు దేవుడని కనుక నీకు అర్థమైందంటే ఖచ్చితంగా దేవుని మర్చిపోం మనం. అనే ఖచ్చితంగా మనం దేవుని మర్చిపోం ప్రియులారా. ఇందాక పల్లెవాడి నుంచి దివ్య ఫోన్ చేసింది. ఫోన్ చేసి అన్నది, నువ్వు ఎప్పుడు వస్తున్నావు పెదనాన్న అంది. నిన్న ఆకాష్కి బాగాలేదు, వాళ్ళ కొడుకు బాగాలేదు, ప్రార్థన చేసిన ఇమ్మీడియట్గా తెల్లారి తగ్గిపోయింది అంటండి. హాస్పిటల్ తిప్పారు కానీ మొత్తం మీద అప్పటికప్పుడు ఫోన్ చేశారు, ప్రార్థన చేసి తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత ఇల్లు మారారు. ఇల్లు మారిన తర్వాత నువ్వు ఎప్పుడు వస్తావని అడిగింది. ఏంటమ్మా, మీకు ఒక పాస్టర్ని ఇచ్చాను కదా అక్కడ, విన్నారా? మీకు ఒక కాపరు ఉన్నాడు, కాపర్కి అసిస్టెంట్ కాపరు కూడా ఉన్నాడు. ఇద్దరు కాపరుల యొక్క సముఖములో నువ్వేంటి నన్ను పిలిచావు అని అంటే, ఊరికే లేపేది నన్ను, మీరు వస్తే ఇంట్లో ప్రార్థన పెట్టించుకుందామని. మీరు వస్తే పెట్టించుకోవాలి, ఇక్కడ కాపరులు ఉన్నారు కదా. మళ్ళీ మనోళ్ళు అంటారు, మేము కాపరులు ఉన్నాం కదా చర్చిలో, మాకు అప్పగించరు. ఏంటంటే నేను అంటాను, నువ్వు పెంచే గొర్రె నన్ను అడగటం ఎందుకు, మరి నిన్నే అడగాలిగా. నువ్వు రావాలని అడగాలా? ఇంత దూరం ఫోన్ చేయాలా? గొర్రె ఏం చేయాలి? నీకు అప్పగిచ్చానే అనుకో, నువ్వు ఎంత గొర్రెని భయపెట్టకపోతే నాకు ఎందుకు ఫోన్ చేస్తుంది అని అడుగుతున్నానండి. నేను క్లాస్ టీచర్నే అనుకో, ఓకే, మీ టీచర్నే అనుకో, అంతకుముందు ఓల్డ్ టీచరే ఉందనుకో, ఓల్డ్ టీచర్ మిమ్మల్ని బాగా చూస్తుంది అనుకో, నేను వచ్చాను అనుకో, మాట్లాడితే ఫిల్మ్ అని కొడుతున్నాను అనుకో, అప్పుడు ఓల్డ్ టీచర్ని జ్ఞాపకం చేసుకుంటావా, న్యూ టీచర్ని జ్ఞాపకం చేసుకుంటావా? ఓల్డ్ టీచరే. మా ఓల్డ్ టీచర్ చాలా మంచిది. రావటమే తెగ నుంచి లాగితే రావటమే కంచె వేసి ఈడ్చేసి రక్కేస్తే ఆ కాపరు కాదు, ఇక చివరికి దేవుడినే అడుగుతారు, ప్రభు ఇక నా వల్ల కాదు కానీ నువ్వు రా ఆయన. కాబట్టి ప్రేమతో
ఆ సంఘాలు ఎలా ఉండాలి? దయతో ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రేమ అంటే కాసేదా కడవలా? ఈ ప్రేమ 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 కాసే ప్రేమ, కాపరి కాపరి ప్రేమ, కాసు కోసం ప్రేమ, అదేనా ఈ ప్రేమ? వీడి పేరు ప్రేమ అంట, కావాలా? కాబట్టి దట్ ఈజ్ నాట్, అది కాదండి. నన్ను అంటారు, మొన్న ఒక మీటింగ్ పెడతా ఉంటే ఒక ఆయన అన్నాడు, సార్ మీకు ఏమైనా పైనుండి వస్తాయా అని అంటే, బ్రహ్మాండంగా వస్తాయని చెప్పాను. ఇలా విచ్ కంట్రీ అన్నాడు. రిచ్ కంట్రీ అన్నాను నేను. రిచ్ కంట్రీ అంటే ఏ దేశం అని, రిచ్ కంట్రీ అన్నాను. యూరోపా అంటే యూరోప్ కదా, పరలోకం అన్నాను. ఇంకంతా పైన ఉన్నది. దేవుని స్తోత్రం. కాబట్టి నా విశ్వాసం ద్వారానే నా కార్యాలు చేసుకుంటున్నాను. ఆమె నాతో పాటు వచ్చే సేవకులు కూడా నవ్వుతారు. నేను పిలిచే సేవకులకు తెలుసు నేనేం చేస్తున్నాను. మరి కొంతమంది అన్నారు, ఏమన్నా ఎత్తాడంటే మీరు ఆయన పిలుస్తున్నారు, పాల్కే గారు ఏమన్నా ఎత్తాడంటే, ఎత్తాడు. నీకు అర్థమైందా? 55,000 రూపాయలు బిల్లు చేసి వెళ్ళారు ఆయన. కానీ సువార్థికుడు నాకు అవసరం, నేను పిలుచుకుంటున్నాను. ఆయన సాటిస్ఫై చేసి మేము పంపించేస్తున్నాం. ఆమె నీకు తెలుసో లేదో, తీసుకోవడం కాదు, ఇచ్చుడే మాది. దేవుని స్తోత్రం కలుగుగాక. మరి రొక్కరాజు గారు వస్తారు, ఏమన్నా రొక్కం ఇస్తారా? నేను రొక్కం కోసం కాదు చేసేది. అక్కడ ఒకసారి వాళ్ళు ఏదైనా చిన్న చిన్న ఖర్చులకు డబ్బులు ఇచ్చారని రెండోసారి పిలవడానికి భయపడతాను నేను. ఎందుకంటే ఇంకా డబ్బులు ఇస్తాడేమో, పొర్రపాటు నాకు ఏ ఆశ కలుగుద్దిక. రొక్కం రాజు గారు అని అంటే అవసరతలో ఉన్నప్పుడల్లా రొక్కం రాజు గారు గుర్తొస్తారు నాకు. నీకు అర్థమైందా? నో, నాకు కావాల్సింది అది కాదు. మన దగ్గరికి వచ్చినప్పుడు దైవికమైన ప్రేమ కావాలి, దైవికమైన ఫెలోషిప్ కావాలా. దేవుని స్తోత్రం. అర్థమైందా? మన కైకలూరులో మీటింగ్ పెట్టేటప్పుడు రమేష్ వాళ్ళు ఎన్ని పాల ప్యాకెట్లు అండి? నువ్వు సగమే తెచ్చుంటావు, అందుకే సగం మౌనంగా ఉన్నావు. నాకు తెలిసి ఎన్ని ప్యాకెట్లు అంట? ఎంత సుమారు చెప్పు, ఓపెన్ యువర్ మౌత్. ఎంత? 15 ప్యాకెట్లు. ఒక్క రోజుకి 55 ప్యాకెట్లు తెచ్చారంట 24 గంటల్లో. వీడు 15 తెచ్చాడు కాబట్టి 15 చెప్పాడండి. మిగతా అన్నీ కూడా మిగతా వాళ్ళు తెచ్చారు. కాఫీ అడిగితే కాఫీ వచ్చేది, టీ అడిగితే టీ వచ్చేస్తుంది. ఏది కావాలంటే అది విత్ ఇన్ సెకండ్స్లో సేవకులకు వచ్చేసిందండి. ప్రైజ్ ద లార్డ్. నేను చెప్పే జాగ్రత్త వినాల. విత్ ఇన్ సెకండ్స్లో వచ్చేసింది. తర్లుపాడులో కాఫీ అంటే సాయంకాలానికి వచ్చేద్దండి. ఉదయం అడిగామా అప్పుడు మొదలెడితే సాయంకాలానికల్లా అలాగ వచ్చేస్తుంది. అతివృష్టి లేక అనావృష్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మాట వినండి. నీకు కాఫీ ఇవ్వలేదా? మంచినీళ్ళు ఇవ్వండి. మంచినీళ్ళు కూడా లేదా? మజ్జిగ ఇవ్వండి. అబ్బా మంచినీళ్ళే ఎక్కువగా, మజ్జిగ రేట్ సార్ అని అంటే ఏదైనా ఇవ్వండి. దేవుడు అన్నాడు, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలు. దేవుని స్తోత్రం. రావటం మన పురుషోత్తం అడిగాడు స్మైల్ చక్కగా నవ్వుతున్నవాడు ఏడుపు ముఖం పెట్టాడు. ఏం అడిగాడు? పైన పెడుతున్నావా అన్నాడు. ఎక్కడ పెడుతున్నావు అన్నా అంటే మిద్దె మీద పెడుతున్నావా, గ్రాండ్గా పెడుతున్నావా అన్నాడు. ఆ తర్వాత స్మైల్ ఆగిపోయింది. అప్పుడు అన్నాడు, డెలివరీ అయిన తర్వాత ట్రై చేయాలి ఒక హాల్ తీసుకొని అన్నాడు. నీకు అర్థమైందా? నేను అనుమన్నానా ఏంట్రా నాయన? ఎందుకు వచ్చిందో మళ్ళీ మనోడు ఎప్పుడు ఏం మాట్లాడతాడు అర్థం కాదు. సడన్గా ఆ మాట అంటే నేను చూస్తున్నాను, ఈ క్యాండిడేట్ పైన పెడతావా, రోజు ఎక్కడ పెడుతున్నావు మనకు తెలీదా, పైన పెడతావా అని అడిగాడండి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, అప్పుడు అన్నాడు, ఇక్కడ కాదు కానీ ఏలూరులో ముందు పెట్టు, తర్వాత బెల్గాంలో పెడదాము అని. ముందు ఎక్కడ పెట్టాలంట? ఏలూరులో పెడితే కుక్కలు చింపినిస్తారు ఆయన అక్కడ. హల్లెలూయా. అయినా పెడతాను, కుక్కలు చింపినా అక్కడ మన అమ్మాయి ఉంది కాబట్టి పెడతాను. అంతేనా? వీణ కాదు ఏంటి, శృతి ఉంది కాబట్టి పెడతాను. ఓకేనా? ఎవరి సేఫ్టీ కోసం?
శృతి సేఫ్టీ కోసం, నీ సేఫ్టీ కోసం పెడతాను. అంతేగాని ఏలూరులో పెడతాను, కానీ దేవుని యొక్క ఆజ్ఞ ఉంటే ఎక్కడైనా పెడతాను. దేవుని స్తోత్రం. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క పరిచర్య ఒక ప్రేమతో కూడుకున్నటువంటి కార్యం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, చాలామంది అనుకుంటారంట, ఎక్కడైతే నాకు వెళ్ళటానికి దగ్గరగా ఉంటుందో వెళ్ళటానికి ఎంపిక చేసుకుంటానో, ఒకవేళ నేను నివసించినట్లయితే ఒక సేవకునిగా కాదండి, ఒక విశ్వాసిగా ఉన్నట్లయితే నేను అలాగున చేసేదను. నా నిమిత్తము నేను ఈ చక్కని సహోదరులతో కలిసి ఒక మంచి సంఘాన్ని వెతికి వెళ్తాను, ఒక మంచి సంఘాన్ని చూచుకునుము, ఆ సంఘానికి పొమ్ము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలా? మీరు ఎక్కడ ఎదిగినా మంచి సంఘం దొరకదు. ఎందుకంటే మంచి విత్తనాలు వేరు, మిగతా విత్తనాలు వేరు. ఇక్కడ విత్తనాలు వేసేవాడు ఒకడు ఉండాలా, మొలవటానికి ఒక స్థానం ఉండాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే దేవుని యొక్క సంఘంలో చర్చికి వచ్చుటను మీరు మానుకోవాలని మేము కోరట్లేదు. ఈ పరిసర ప్రాంతాల్లో మేము నివసించినట్లయితే బహుశా ఈ చిన్న సంఘమును నా స్థానిక సంఘముగా చేసుకొని ఉండేవాడిని. నేను ఇక్కడ ఉండినట్లయితే దాన్ని నేను ఇష్టపడుచున్నాను. ఇది ఒక అద్భుతమైన చిన్న సంఘం. ఇక్కడ ఉన్న సేవకుడు ఒక చక్కని ప్రేమగల కాపరిగా ఉన్నాడు. అదే నేను చెప్పిందండి. ప్రేమగల కాపరిగా గొర్రెల క్షేమం కోరేవాడు ఒకడు ఉంటే నువ్వు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళు, ఖచ్చితంగా సువార్త విను, ఖచ్చితంగా వాక్యానికి లోబడు. అది ఒక మాధుర్యమైనటువంటి ఒక సంఘముగా ఉంటుంది. ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఇంకా ఈ జనులు స్థానికంగా వారు ఒక సంఘాన్ని కలిగి ఉండాలని మేము కోరుచున్నాం. ఒక మంచి సంఘాన్ని ఎంచుకొని యేసు వచ్చే వరకు నువ్వేం చేయాలో అక్కడ నిలిచి ఉండాలా. వాక్యం నీకు ఎక్కడ దొరుకుతుందో, నీకు ఎక్కడ మంచి పోషణ ఉంటుందో, ఆమేన్, నువ్వు అక్కడ నిలిచి ఉండాలా. దేవుని స్తోత్రం కలిగింది కాక. వాక్యంలో లేని అన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే ఇంకెంత కథలే. ఆ మాట వింటున్నారా? కాబట్టి పిల్లరా, కంపల్సరీగా మన వాళ్ళందరూ పుట్టగొడుగులాగా, ఎక్కడో ఒక పుట్టగొడుగు వచ్చింది, దాని పక్కన ఇంకొక పుట్టగొడుగు, దాని పక్కన ఇంకో పుట్టగొడుగు, దాని పక్కనే. నిన్న హోస్పేట్లో పాస్టర్ గారు అంటున్నాడు, ఆయన పేరు మర్చిపోయింది, నిన్న రాత్రి వచ్చాడు. ఏం పేరు? ఆయన పేరు షాలోమ్ అంట. ఓకే, షాలోమ్. ఈ షాలోమ్ పాస్టర్ ఇందాక ఉదయం వచ్చేటప్పుడు మళ్ళీ నాకు ఫోన్ చేసి మాట్లాడు. బ్రదర్, ఆంధ్రప్రదేశ్లో వర్తమాన సంఘాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. కర్ణాటకలో వర్తమానం పేరు చెప్తే ఎవరు రారు, ఎక్కడ చెప్పాలన్నా కూడా మాకు అవకాశం దొరకదు. ఆయన ఇంజనీరింగ్ జాబ్ మానుకొని వచ్చాడండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. అతడు ఒక కరెంటు ఉత్పత్తి చేసే దాన్ని హౌస్ ఏమంటారు, దాన్ని జెన్కో అంటారా మనకు అక్కడ కన్నడలో ఏదో ఉందండి, కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రంలో ఇంజనీర్ అతను. కాబట్టి అలాంటి దాన్ని వదులుకొని 60,000 ఆ రోజుల్లో 2017లోనే 60,000 జాబ్ అంటండి. అటన్నిటిని వదిలేసుకొని వచ్చిన కొద్ది డబ్బులతో ఒక చిన్న ఇల్లు, ఒక చిన్న రూము, ఆ రూమ్లో సత్యాన్ని బోధిస్తున్నాను అని చెప్తున్నాడు. ఆమె నిన్న మన ప్రతాప్కి చెప్పాడు, చూడు ప్రతాప్, నువ్వు జాబ్ మానుకోవద్దు, నేను చాలా ఇబ్బందులు పడ్డాను అని. నా మాట వింటారా? ఆయన అంటాడు, అసలు నాకు అర్థం కాదు బ్రదరు, ఎక్కడ కూడా మేము సువార్త చెప్తున్నాము, ఎక్కడ కూడా వాక్యం చెప్తున్నాం, ఎక్కడ కూడా అన్నీ కరెక్ట్గానే మేము వెళ్తున్నాం, కానీ ఈస్ట్ వెస్ట్ పశ్చిమ అది ఆంధ్ర తెలంగాణలో మేము చూస్తున్నాము ఎక్కువ వర్తమాన సంఘాలు ఉన్నాయి, అడుక్కోటి ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి, ఇటు సైడ్ లేవు బ్రదరు. మీరు ఇంత దూరం కనుక్కొని ఎలా వచ్చారు? గ్లోరీ టు గాడ్. మీకు అర్థమైందా ప్రతాప్? ఉన్నారా? ఇంత దూరము, ఇంత కష్టము, ఇక్కడ ఈ పరిచర్య ఎలా జరుగుతుంది? నేను అన్నాను, బెల్గాంలో కూడా జరుగుతుంది బ్రదర్. ఎక్కడ? బెల్గాంలో కూడా
జరుగుతుంది పరిచర్య. బెల్గాంలో కూడా నేను సువార్త చెప్తున్నాను. ఆమేన్. ఆమేన్. కాబట్టి మీరు గమనించాలి, ఉన్న చోటే ఈ క్యాండిడేట్కి ఎసరు పెట్టడానికి అక్కడ పెట్టడం, అక్కడ ఎసరు పెట్టడానికి అక్కడ పెట్టడం, అక్కడ ఎసరు పెట్టడానికి పక్కన పెట్టడం, ఆ పక్కనోడికి ఎసరు పెట్టడానికి ఇంకో పక్కన పెట్టడం కాదు దేవుడు కోరుకునేది. విన్నారా? నా మాట వింటున్నారా? దేవుడికి అలాంటి ఇష్టం లేదు. ఎక్కడ నీకు ప్రజలు దేవుని వాక్యం లేక కష్టపడుతున్నారో, ఆమేన్, ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో ఆ ఖాళీలో నువ్వు నిలవాల్సిన ఆవశ్యకత ఉందా లేదా? ఇక్కడ సువార్త పొలాలు క్లియర్గా కనబడుతున్నాయి. దేవుని వాక్యం ఎరగని ప్రజలు ఇక్కడ చాలామంది కనబడుతున్నారు కదా. ఆమేన్. కనబడుతున్నారా లేదా? చాలామంది ఉన్నారా లేదా? చాలామంది ఇక్కడ ఉన్నప్పుడు ప్రియులారా, మరి ప్రకటించవలసిన స్థలములో ప్రకటించకుండా, విన్నారా, ప్రకటించవలసిన స్థలములో ప్రకటించకుండా, ఆమేన్, మరి మనం ఎక్కడ పడితే అక్కడ బ్రాంచీల మీద బ్రాంచీలు, లాంచీల మీద లాంచీలు, విన్నారా, పెట్టేసుకుంటా పోతే ఎలాగా? మీకు ఏమన్నా దమ్ము ధైర్యం ఉంటే ఒక్కొక్క చోట 10 కిలోమీటర్లకి 15 కిలోమీటర్లకి దగ్గరగా కట్టడం కంటే, విన్నారా, ఎవరు లేని చోటుకి వెళ్ళి పని చేయండి. ఆమె ఏం చేయాలి? ఎవరు లేని చోటుకి వెళ్ళి అలా పని చేయరు. ఇప్పుడు మన అహరోను కొంచెం చర్చి పెట్టుకొని అహరోను కడుపు నిండా కొద్దిగా అన్నం తింటా, అహరోను ఏదో ఆ చిన్న సంఘం మీద బతుకుతూ ఉంటే, విన్నారా, అబ్బా ఈయన బ్రహ్మాండంగా బ్రతుకుతున్నాడు, విన్నారా, దానికి సబ్ బ్రాంచ్ పెట్టేయాలా? ఏం పెట్టేయాలా? బ్రహ్మాండంగా బ్రతుకుతున్నాడు, దానికి ఏం పెట్టేయాలా? ఎవరు మాట్లాడట్లేదు. ఒక బ్రాంచ్ పెట్టేయాలా? అవసరమా? అతనికి వచ్చే దాంట్లోనే కొద్దిగా కష్టపడి ఏదో బ్రతుకుతున్నాడు అనుకో, అంతేనా? బ్రతుకుతున్నట్లయితే అతడు పక్కలోనే పెట్టాలా నువ్వు? అవసరమా? అంటే బ్రతుకు తెరువు కోసమా? కాదే. అక్కడ సత్యం కరెక్ట్గా ఉంటే ఆ దరిదాపులకు మనం వెళ్ళకూడదు. అక్కడ వాక్యము కరెక్ట్గా వాళ్ళు బోధిస్తున్నారంటే, ఆ సేవకుడు అక్కడ కష్టపడుతున్నాడంటే అక్కడ మనకు అవసరం లేదు పని. నా మాట వింటున్నారా? మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ సువార్త అందలేదో, నేను ఎన్ని ప్లేసులు చూపిస్తున్నాను సువార్త లేని ప్లేసులు. రమేష్ అంటే ట్రైనింగ్ సెంటర్స్ ఇచ్చేవాళ్ళు, ట్రైనింగ్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారండి. మన ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఎలాగంటారంటే, ఇస్మాయిల్ నువ్వే సేవ చేస్తే పోలా, ఒక సందా పెట్టి సలహా ఇస్తారు, సలహా ఇస్తారు. అది కాదన్నా, నాకు దేవుని పిలుపు ఉందో లేదు. పిలుపు లేదు, నేను చెప్తాను, నువ్వు చెయ్యి. నువ్వే వాడివి, అంతేనా? ఒక వ్యక్తి చెప్పాలా? దేవుడు చెప్పాలా? పొరపాటున దేవాలయంలో పాత్రలను బెల్షెజర్ తాగితే మినే టెకేల్ ఓ పార్సిన్. ఈ పాత్రలు ఎవరు? ఈ ఆత్మలు ఎవరు? దేవునివి. ఈ ఆత్మలను అనవసరంగా తాకితే, దేవుని పిలుపు లేకుండా తాకితే, అనవసరంగా వేరొకటి తెచ్చి నువ్వు పోతే, వేరొక ఉద్దేశంతో పోతే ఏమవుతుందండి? పరిచర్య బిజినెస్సా? వ్యాపారమా? దేవుడు ఒక వ్యక్తిని పిలిచేటప్పుడు ఏమని చెప్పాడు? నీవు నన్ను వెంబడించు అన్నాడు. నేను నిన్ను మనుషులను పట్టే జాలరునిగా చేస్తానని దేవుడు పిలుపు ఉండాలా. ఇప్పుడు నాది ఏమైపోయింది తెలుసా? జాన్కోలా గారి వ్యాపారం బ్రహ్మాండంగా ఉంది, ఫలిస్తుంది, భలే ఫలిస్తుంది అని టింగ్ 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 అని సాగు నేను చేస్తే వెళ్ళి సువార్త ప్రకటించాలి. వెళ్ళి ఏం చేయాలా? ఎవరికి ప్రకటించాలా? దానం గారి సంఘంలో ఉన్న వాళ్ళకా? తల్లుబాడు వాళ్ళకా? తెలిసిన వాళ్ళకా? సువార్త అంటే తెలిసిన వాళ్ళకా? తెలియని వాళ్ళకా? తెలియని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రకటించాలి. నువ్వు సువార్త ప్రకటించాలంటే మనం అందరం గ్యాదర్ అవ్వచ్చు. అంటే ఒక సంఘాలన్నీ కూడా ఒక చోట గ్యాదర్ అయి ఒక వాక్యాన్ని వినొచ్చు, తప్పులేదు. కానీ సువార్త అంటే అది కాదు. ఎవరు ఎరగని ప్రాంతాలకు వెళ్ళి నువ్వు ప్రకటించాలి సువార్త అంటే.
ఆమె. అంతేగాని మొన్న దానం గారు అంటున్నారు ప్రార్థన చేయి అన్నాడు. ప్రార్థన చేస్తున్నాను మామ, ఏం కథ అంటే పురుషోత్తాన్ని గొట్ల పెట్టాలని. నువ్వెవడవయ్యా పెట్టడానికి నాకు తెలియగలుగుతాను. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని. సంఘ క్రమం తెలుసా? సంఘ పద్ధతి తెలుసా? సేవకుడు అనేవాడు ఎలా ఉండాలో తెలుసా? సేవకుని యొక్క క్రమం తెలుసా? ఇక్కడ పీక్ అక్కడ నాటితే ఎండిపోతుంది, కొబ్బరి చెట్టు ఎండిపోయినట్టుగా. ఎందుకు ఇంతమందిని సావకూడదాం అనుకుంటున్నారు జనాల్ని? ఉజ్జాన్ని చంపినట్టుగా చంపేద్దాం అనుకుంటున్నారా? దేవుని పర్మిషన్ లేకుండా, దేవుని చిత్తం లేకుండా, వాళ్ళలో లేనిపోని ఈ క్యాండిడేట్ ఖాళీగా ఉన్నాడు, వాళ్ళ నాన్న పింఛన్ మీద బతుకుతున్నాడు, ఎందుకు రమేష్ అన్న ఖాళీగా ఉండే సేవ చేయి. సేవ అంటేదా? పింఛన్ మీద బతకడానికి సేవ? ఏం దౌర్భాగ్య పరిస్థితి తగలబడిపోయిందండి మన మధ్య. ఎవరన్నా రక్షణ పొందుతారా అంటే ఎత్తేరు చేతులు. ఏం కథ? మీరు పొందారు కదా ఆల్రెడీ బాప్టిజం. అంటే బాప్టిజం కాదన్నా, పొందానన్నా, వాక్యం కూడా విన్నానన్నా, ఎప్పటి నుంచో సేవ చేస్తున్నా, ఎప్పటి నుంచో సంఘంలో ఉన్నానన్నా, దీని సీనియర్ మోస్ట్ జ్ఞానవంతుడైన సేవకుడన్నా, నన్ను సేవలో ఏమన్నా వాడిపోక ముందే నన్ను వాడుకో, ప్రొద్దు వాలిపోక ముందే నన్ను నువ్వు ఎదురెళ్తే అవుతుందా? ఆయన ఒకరిని కావాలనుకుంటే నువ్వు రా, నన్ను వెంబడించే. నువ్వు వచ్చి ఖాళీలు ఉన్నాయి ఇక్కడ, మరి వచ్చి చేయాలిగా. ఖాళీలో దేవుడు నమ్మకస్తులను ఎతుకుతున్నాడు. సంఘాలు ఉన్నాయి, పరిచర్య ఉంది. పరిచర్య అంటే బతుకు తెరువు మాత్రమే కాదు. పరిచర్య అంటే ఇప్పుడు నా జీవితం పెద్ద ఆశ్చర్యం అండి. ఆయన ఇక 3 ఏళ్ళు 55కి రిటైర్మెంట్ అవ్వాలి. నేను జాబ్ చేస్తే ఎంతకి? ఇంకో 3 ఏళ్ళలో రిటైర్మెంట్. మస్తు డబ్బులు వస్తాయి, కానీ పరలోకమే వస్తుంది నాకు. మిమ్మల్ని సంపాదించుకున్న మీరు కొన్ని కోట్ల ఆస్తుల కంటే భూమి మీద ఎక్కువైన వారు. ఆ ఉద్దేశంతో దేవుడు నన్ను పరిచర్యకు పిలిచాడు, కానీ ఈ ఉద్దేశంతో పిలవలేదు నాకు. అందుకని ఆకలైనప్పుడు సనగలేదు, డబ్బు లేనప్పుడు బీపీ తెచ్చుకోలేదు. ఏమున్నా లేకున్నా ప్రభు మీద ఆధారపడుతూ ముందుకు సాగిపోతాం. చెన్నై వెళ్ళమంటే ఎవడైనా కళ్ళు మూసుకొని చెన్నై వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతాం అంతే. దేవుడు వెళ్ళమంటే ఏం చేస్తాం? వెళ్ళిపోతాం అంతే. శరతగంగా, విశాఖపట్నం, ఆ ఊరు ఈ ఊరు తిరిగాక నేను అన్నాను, అన్నీ తిరిగి ఆడికి చేరాల్సిందే. ఆడికి చేరాల్సిందే. నది ఎక్కడైనా పుట్టినే, కావేరీ నది సముద్రంలోకి చేరాల్సిందే. విన్నారా? అలాగే శరత, అదంతే, దేవుని ప్రణాళిక అంతే. కాబట్టి ప్రియులారా, లేనిపోని ఆశలు నేర్పకండి. ముందు విశ్వాసిగా బ్రతికి నిరూపించాలా. మనం మంచి విశ్వాసిగా, చెప్పండి, మంచి విశ్వాసిగా నిరూపించాలా. ఏం నిరూపించాలా? ఇందాక పురుషోత్తం అందరూ పెళ్లి చేస్తున్నారు అని చెప్తున్నాడండి. బెంజి కొడుకు పెళ్లి చేస్తున్నారు, వీడియో వెళ్తేళ్ళిందిలే, పలానా వాళ్ళకి పెళ్లి చేస్తున్నాడు, పలానా వాళ్ళు పెళ్లి చేస్తున్నాడు అని అన్నీ చెప్పాడు నాకు. గాడ్ బ్లెస్ యూ అన్నాను. మరి నీ పెళ్ళి ఎప్పుడు రా అన్నాను. ఏమన్నాను? బెంజి కొడుకు పెద్దోడా, నువ్వు పెద్దోడువా అని అంటే నేనే పెద్ద. మరి నీ పెళ్ళి ఎప్పుడు అని అంటే, సక్రమంగా చేసుకుంటావా అక్రమంగా చేసుకుంటావా అని అడిగాను. అడగాలి కదా, రూల్ ఇస్ రూల్. సక్రమంగా పెళ్లి చేసుకుంటావా, నువ్వు అక్రమంగా పెళ్లి చేసుకుంటావా అని అంటే సక్రమంగానే చేసుకోవాలా అన్నాడు. విన్నారా? ఎలా చేసుకోవాలి? సక్రమంగానే చేసుకోవాలి. కాబట్టి నువ్వు స్మైల్ని, లాజర్ని చూసుకొని బుద్ధి తెచ్చుకుంటావా, లేకపోతే సక్రమంగా చేసుకుంటావా అన్నాడు. బుద్ధి తెచ్చుకోవాలి కదా. తప్పిపోయిన కుమారుడు పందులు పొట్టు తిన్న తర్వాత ఏం చేసే తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. అది కదా బుద్ధి అంటే. కాబట్టి వాళ్ళిద్దరిని చూసి బుద్ధి తెచ్చుకుంటావా, మీ అమ్మకు భయపడి బుద్ధి లేనివాడు అవుతావా అన్నాను నేను. మీకు అర్థం కాలేదా? వాళ్ళ అమ్మకు భయపడి విన్నారా? భయపడి నాటుకోడి ఫారెన్ కోడిని పెళ్లి చేసుకుంది అనుకో. నాటుకోడి లేకపోతే పారపు కోడి
నాటుకోడిని పెళ్లి చేసుకుంది అనుకో, ఎలా ఉంటుంది పరిస్థితి? అలా ఉంటుంది. అందుకే నేను అంటున్నాను, విశ్వాసంలో నువ్వు జయించడం మొదలెడితే గొట్ల గట్టు కాదు, ఏ గట్లో అయినా చాంద్రాయణ గట్లో కూడా వెళ్ళి పని చేయొచ్చు. విశ్వాసిగా పాస్ కాకుండా, ఒక విశ్వాసిగా సక్సెస్ కాకుండా, ఒక విశ్వాసిగా రూల్స్ పాటించకుండా, ఒక విశ్వాసిగా సరైన క్రమంలో నువ్వు లేకుండా, అంతేనా, దేనికో ఎగరలేనోడంట, ఉట్టికి ఎగరలేనోడంట స్వర్గానికి ఎగరటం అంటే ఇదే. ముందు విశ్వాసిగా స్ట్రాంగ్గా ఉండి ఏమవ్వాలా? వారానికి ఎన్ని అబద్ధాలు ఆడతావు? ముందు అది దిద్దుకో. తర్వాత నాని తయారు చేసిన ఫ్యాక్టరీలో నువ్వు సేవకుడు అవుతావు. కానీ ఏ ఫ్యాక్టరీ? ద విజయవాడ సర్వెంట్స్ ఫ్యాక్టరీ, మినిస్టర్స్ ఫ్యాక్టరీ. మానవుడు తయారు చేసిన సేవకులు కావద్దు, దేవుడు పిలిచిన సేవకులు కావాలా, మంచి సైనికులు కావాలా. అందుకని నేను అన్నాను, బాబీని నానిని మిమ్మల్ని ఒక టీం చేస్తాను అంటున్నాను కదా. ఎందుకంటే మీకు మీరే పల్ల 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 వాళ్ళ కోరిక తీరి నన్ను చేస్తావా లేదా, నన్ను చేస్తావా లేదా, చేశాను పో, ఎవరైతే ఏంటి, ఏం చేసుకుంటారో చేసుకోండి. మీరు ఇంకా నిలబెడతారా, పడగొడతారా, పండబెడతారా, ఉన్న విశ్వాసుల్ని సాగు కొడతారా, మీ ఇష్టం. ఇంకా అంతేనా? మళ్ళీ ఇతడు అంటాడు, నాకు ఇప్పుడు లాజర్ కూడా లేస్తాడు 4 రోజులు. మళ్ళీ అమ్మాయి బాప్టిజం తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఏందన్నా మరి నా సంగతి ఏం ఆలోచించిందా, అసలు ఎవరన్నారు లాజరు నిన్ను అని అంటే, అదే నన్ను అడగకూడదు, ఒక మాట అడగలేకపోయావా మొన్న అన్న వచ్చినప్పుడు? అరే నన్ను అడిగితే వచ్చేదండి సేవ. సేవ దేవుడు పిలవాలా? జాన్కోలా గారిని అడిగితే సేవ వస్తుందా? ఎంత సంస్థగా మార్చేస్తున్నారు మీరు నన్ను. దేవుడు మళ్ళీ వాడుకోలేదనుకో, దేవుని దగ్గర మొత్తం రిజెక్టే. అర్థమైందా? కరెక్ట్గా ఏ పిల్లలను సంకనెత్తుకుంటాడు దేవుడు, ఆ పిల్లలు రోజు ఎడుతూ ఉంటారు, గుయ్యి గుయ్యి అంటారు. ఏందో నన్న సేవలోకి వచ్చిన కాడి నుంచి బో కష్టం. ఎవరు పెట్టారు బో కష్టం? తెలియదు ఆయనకి. ఓహో, నా టైం రాకుండా దూరితివే కాడి కింద, దున్నాల్సిన టైంలో దున్నటానికి కాడెత్తుకుంటే బాగుంటుంది, లేకపోతే మధ్యలో కాడెత్తుకున్నాం అనుకో జాగ్రత్త, ఇంకంతే, ఆ ఎద్దు పండుకుంటుంది. దాని టైం వచ్చినప్పుడు కాడికి అలవాటు అయినప్పుడు మోపితే చేస్తుంది, టైం రాకుండా మోపేస్తే ఇప్పుడేముందండి. ఎర్ర సముద్రం దగ్గరికి ఎగిరెగిరి వెళ్ళారు మనోళ్ళు. రాత్రి అయితే చెప్పాను ఎలాగెళ్ళారు. ఓసన్నా జయమే, ఓసన్నా జయమే, ఓసన్నా జయమే అనగానే సముద్రం బుయ్యి అంది. వెనకాల ట్లక్ 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 గుర్రాలు వచ్చేస్తున్నాయి. అప్పుడు ఇట్లా చూసాడు ఎవరు, నానన్న. మనకు విజయవాడలో సమాధులు లేవని బెల్గాంకి తీసుకెళ్ళావా? ఇక్కడ సమాధులు లేవని, ఐగుప్తులో సమాధులు లేవని, సిఎస్ఐలో సమాధులు లేవని, బ్యాప్టిస్టులో సమాధులు లేవని, బ్రదరన్ అసెంబ్లీలో సమాధులు లేవని, పెంతెకోస్తులో సమాధులు లేవని వర్తమానంలో సాగొడతావా? అంతేనా? క్వశ్చన్ అదేనా? అదేనా క్వశ్చను? అంతేనా? అందరూ ఏడుస్తూ ఉంటే కాపరు కూడా ఏడుతున్నాడండి. ఎవరు ఏడుతున్నాడు? కాపరు కూడా కుయ్యో మొర్రో కుయ్యో మొర్రో. అప్పుడు స్మైల్ ఫోన్ చేశాడు. కిర్ర 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 అని ఫోన్ చేశాడు. ఫోన్ చేయగానే హలో, ఎవరు? కాపరి ఏడుతున్నాడు ఇక్కడ. హలో, కాపరి ఏడుతున్నాడు. ఇదేందిరా, కాపరికి నేను ఫోన్ చేస్తే కాపరే ఏడితే నాగతేంటి? సేవకుడే ఏమున్నా లేకపోయినా ఇలాగే ఉంటాను, ఏ మార్పు ఉండదు నాకు. దేవుని స్తోత్రం. కారణం ఏంటంటే నన్ను పిలిచింది మనుషుడు కాదు, నన్ను పిలిచింది దేవుడు. మనుషులు పిలిచి మనుషులు మధ్యలో వదిలేశారనుకో, దానంగారులా గొక్క తిప్పుకోకుండా ఏడవాలా. మీకు అర్థమైందా? మనుషులు ఎన్నుకున్నట్లయితే ఏడవాలి. దేవుడు ఎన్నుకున్నవాడు ఎన్నడూ ఏడవలసిన పని లేదు. సంఘాల మీద కొనగాల్సిన పని లేదు, ప్రజల మీద కొనగాల్సిన పని లేదు. నేను లాజర్కి లాభం కానీ లాజర్ నాకు లాభం కాదు.
నేను దేవుని సేవకుడిని అయితే. ఆమేన్, ఆమేన్. ఆమె ఆమేన్. లాజరు లేకపోతే ఎలాగా 400 డబ్బులు పోతాయి, లాజరు లేకపోతే ఎలాగా 500 డబ్బులు పోతాయి. ఈ డబ్బు ఎవరికి కావాలి? కావలసింది పరలోకం. దేవుని స్తోత్రం. రేపో మాపో ఈ ప్రపంచం అంతం కాబోతుంది. రేపో మాపో ఈ ప్రపంచం నాశనం కాబోతుంది. కాబట్టి మనకు కావలసింది ఏంటో తెలుసా? ఒక మంచి సహవాసం కావాలి, ఒక మంచి పరిచర్య కావాలి, వధువును సరైన క్రమములో తీర్చిదిద్ది ర్యాప్చర్లో ఎత్తబడటానికి కావలసిన సిద్ధపాటు. దానికోసం ఆకలి, దప్పిక, నిద్ర లేకుండా రాత్రింబగళ్ళు ఎవడో నెడితే ప్రార్థన చేసేవాడు కాదు. కావలసింది అడగకుండానే ఆత్మ ప్రేరేపణను బట్టి రాత్రింబగళ్ళు దేవునికి మొరపెట్టేవాళ్ళు కావాలా? మంచి సైనికులు కావాలి దేవుని కోసం. అంతేగాని ఈ డబ్బింగ్ యాక్టర్లు ఎవరికి కావాలండి? డబ్బింగ్ యాక్టర్లు. ఏ యాక్టర్లో? డబ్బింగ్ అంటే ఏంటి? హీరో వేరే వాళ్ళు ఉంటారు, హీరోకి ఏం చెప్తారండి డబ్బింగు? ఇప్పుడు మన లాజర్ హీరో అనుకో, లాజర్ గొంతు బాగాలేదనుకో ఏయ్ అని అన్నాడు అనుకో, ఇప్పుడు శత్రువు దగ్గరికి వెళ్ళి రాయ్ అనాల, అంతే కదా. మనోడు గొంతు అలా లేదు, అన్నాడు అనుకు వచ్చి ఫెయిల్ అయిపోయాడు హీరో. హీరో పై రూపం చాలా బ్రహ్మాండంగా ఉంది, గొంతు ఎలా ఉంది? గొంతు ఎలా ఉంది? వీక్గా ఉందని ఈ డబ్బింగ్ని పెడతాడు. మనోడు ఇలాగంటాడు, నువ్వు ఇలా చేయి చూపు అంటాడు. ఈ క్యాండిడేట్ ఇలా చేయి చూపుతాడు. ఇప్పుడు డబ్బింగ్ చెప్తాడు వెనకాల, ఓయ్ ఏమనుకుంటున్నావు, నన్ను తలకాయ తీసేస్తా అంటాడు. మనోడు ఏమంటాడు, ఆయ్ అంటాడు. మళ్ళీ బయటకు వచ్చాక ఎలా చేశానన్నా సూపర్. ఇవన్నీ ఈ డబుల్ పోర్షన్ అవసరంలా. దేవుని సేవకుడికి డబుల్ పోర్షను అవసరంలా. దేవుని సేవకుడికి ఏం కావాలా? పరిశుద్ధాత్మ కావాలి. ఈజ్ ద లీడర్. పరిశుద్ధాత్మ మన జీవితాన్ని లీడ్ చేస్తాడు. కొంచెం ఆత్మ ద్వారా, కొంచెం వాక్యం ద్వారా, కొందరు మనుషుల ద్వారా, నానా విధాలైన 44 రెక్కలు పెట్టుకొని కాదు మనం ఎగరలేము. మనం ఎగరాలంటే పరిశుద్ధాత్మ వాక్యం కావాలి. మానవులు తయారు చేసిన లీడర్స్ కాదు కావాల్సిన దేవునికి. దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు కావాలి. ఇగో ఇక్కడ ఖాళీలు ఉన్నాయి, ఇక్కడ సువార్త అవసరత ఉంది, ఇక్కడ పరిచర్య ధర్మం చేసే అవసరత ఉంది. నేను కోరుకున్న చోటే నా మందిరాలు కాదు, నేను ఎదిగిన చోటే నాకు కాదు కార్యాలు. దేవుడు పంపిన చోటుకి వెళ్ళాలి. దేవుడు పంపిన చోట నమ్మాలా. 6 100 అయినా 100 6 అయినా ఆయన పంపాడంటే ఏ నాటికైనా నన్ను ఏదో చేస్తాడు దేవుడు. ఏ నాటికైనా ఆయన పంపాడంటే ఆయన మాట అబద్ధం కాదు. దేవుడు పంపిన ఒక మనిషి వెళ్ళినట్లయితే దేవుడు ఆ మనిషి ద్వారా ఒక కార్యాన్ని తప్పకుండా చేస్తాడు. ప్రజలు ఏం చూస్తారంటే నమ్మకత్వాన్ని చూస్తారు. ప్రజలు స్కాన్ చేస్తున్నారండి మనల్ని. మనం ఎలాంటి వాళ్ళమో ఏం కథో, మాటలో ఒట్టి మాటలో నిజమో అబద్ధమో ఈ టీం వర్క్ కాదు కావాల్సింది, ఆత్మీయ వర్క్ కావాలి మనకి. అందుకే మన బ్యాచ్కి అప్పచెప్పేశాను. ఏమని అప్పచెప్పాను? మీరు చేసుకోండి సేవ. నేను సైలెంట్గా కూర్చొని ఆయన ఏది చెప్తాడో అప్పటిదాకా గుహలో దాక్కుంటాను. చెన్నై గుహలో ఎక్కడ దాక్కుంటా? చెన్నైలో దాక్కొని ఆయన ఏది చెప్తాడో అప్పుడు బయటకు వస్తా గుహలోంచి. అవును కదా, దేవుడు చెప్తే రావాలా? ఎప్పుడు పడితే అప్పుడు పరిగెత్తాలా? రోజు గేలం అయితే చేపలు రావు, టైం చూసి గేలం అయితే చేపలు వస్తాయి. మన వాళ్ళు అలా కాదు. ఏందన్నా అటు తరుమన్నా ఇటు తరుము, హైదరాబాద్ నుంచి అట్టూపు అన్నమణి గారు గుడ్డతో అట్టు కొట్టండి, ఇటు వస్తాయి చేపలు, అప్పుడు వేస్తా బస్. అది కాదు, సమరయ స్త్రీ ఒక్కతే. సమరయ స్త్రీ ఎంతమంది? దానికి కావలసింది వల కాదు, గేలం. సేవకుడి గేలం మీద, సేవకుడి దగ్గర ఒక వెనకాల ఏముండాలి? గాలం బద్ద ఉండాలి, చేతిలో వాక్యం అనే వల ఉండాలి. గాలం వేసేటప్పుడు గాలం వేయాలి, వల వేసేటప్పుడు వల వేయాలి. వలేసి వల బరువుగా ఉందని అంటే వలలో వచ్చినవన్నీ నమ్మకమైన చేపల. తాబేళ్ళు ఉంటాయి, బురద పాములు ఉంటాయి, బొమ్మిడాయలు ఉంటాయి, పనికిరాని బోళ్ళను ఉంటాయి, పనికొచ్చే చేపలు 2 3 ఉంటాయి. అన్నీ పనికొచ్చాయా కాదా? కాపరికి ఏముండాలా? ఆత్మ వివేచన. కాపరికి ఏముండాలా? అంతేగాని స్మైల్ చక్కగా నవ్వగలడు, చుట్టూ బాగుంది,
మీసాలు బాగున్నాయి, కళ్ళద్దాలు బాగున్నాయి, ఆ ముఖం చూస్తే అచ్చు పాస్టర్ లాగా ఉంది, సెట్ చేద్దామా అంటే అది పై విషయాన్ని నేను చూసినట్టు. కానీ దేవుడు ఏం చూస్తాడండి? దేవుడు చూడాల్సిందేంటి? ఇప్పుడు వీళ్ళిద్దరు నిలబెట్టాను అనుకో, నువ్వు అటు నిలబడు. ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా, ఇద్దరు బాధల్లో ఉన్నారు, నిలబడి అక్కడ నిలబడు, నిలబడు, నువ్వు కూడా నిలబడు, అబ్బాయి నిలబడు, నువ్వు నిలబడి. ఇతను ఒక స్కానర్, వీళ్ళిద్దరిలో ఎవరు పాస్టర్ లాగా ఉంటున్నాడు చెప్పు, కరెక్ట్ చెప్పు, అబద్ధం ఆడబాక. అన్నం పెట్టాడని ఏ స్మైల్ గురించి చెప్పబాక, అన్నం పెట్టలేదని వాడిని బ్యాట్ చేయబాక. స్మైల్ పాస్టర్, స్మైల్లో పాస్టర్ లక్షణాలు కనపడుతున్నాయంట. పరిశుద్ధాత్మ ఈ క్యాండిడేట్కి ఉందనుకో, నువ్వు ఎలా కనిపెడతావు? నీ వల్ల కాదు కానీ కూర్చో. ఇప్పుడు మనవాడు ఏ లక్షణాన్ని ఇందాక చెప్పాను కదా, మనవాడు ఏం చెప్పాడు? పై విషయాన్ని చూశాడు. ఒకవేళ లాజరులో ఆత్మ వాడబడుతుంది, ఆత్మ లాజరుని కోరుకుందనుకో, అది నీకు తెలియాలంటే నీకు కూడా ఏముండాలా? పరిశుద్ధాత్మ. సేవకులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది యుక్తి కాదు, సేవకులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది తెలివి కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది పుస్తకాలన్నీ చదివేయటం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది పరిశుద్ధాత్మ. ఆత్మ లేనివాడు దేవుడు ఏమన్నాడు? నా వాడు కాడు అన్నాడు. ఆత్మ లేకపోతే వివేచన లేదు, వివేచన లేకపోతే మీ ద్వారా ఏమీ జరగవు. విన్నారా? మనుషుల ద్వారా ఏమీ జరగవు. దేవుని ఆత్మ కావాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. కాబట్టి దేవుని ఆత్మ ఎక్కడైతే పని చేస్తుందో మనం అక్కడికి వెళ్ళి ఆ ఆత్మ ద్వారా ఆ ఆత్మ ద్వారా పోషించబడే ఆ సంఘంలో మనం పని చేయాలి. ఆమేన్. ఆత్మ చేత నడిపించబడే సంఘం ఏది? మానవుని జ్ఞానం ద్వారా నడిపించబడేది ఏది? తెలుసుకొని పని చేయాలంటే దేవుడు పరిశుద్ధాత్మనివ్వాలి. ఆ వాక్యము చెప్పేది కరెక్టా కాదా లేఖనాల ద్వారా పరిశీలించాలి. వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం ద్వారా ఎన్నో కార్యాలు జరుగుతాయి. ఆ వినేది దేవుని గురించిన మాట అయి ఉండాలి. అది కానట్లయితే ఎంత మాత్రమును ప్రయోజనం లేదు ప్రియులారా. మళ్ళీ వెంటనే రేపు పొద్దున్నే ఫోన్ చేస్తారు మనోళ్ళు. ఏమని ఫోన్ చేసి అంటారంటే, మేమేమన్నా తప్పు చేసామా అని. మీకే తెలుసు అన్నాడు యేసు ప్రభు. ఎవరు ఏం చేస్తున్నారో నేను చెప్పాల్సిన పని లేదు అన్నాడు. వాళ్ళందరూ అన్నారు, నేనా ప్రభువా, నేనేనా అన్నారు. నాకు తెలియదు, మీకే తెలుసు అన్నాడండి. కాబట్టి వాక్యం మనతో మాట్లాడినప్పుడు నేను దోషినైతే నేను దేవుని దగ్గర క్షమాపణ చెప్పాలి, మీరు దోషులైతే మీరు దేవుని దగ్గర క్షమాపణ చెప్పాలి. పాపాలు క్షమించేది నేను కాదు, పాపాలు క్షమించేది దేవుడు. మన అంతరంగాన్ని ఎరిగేది నేను కాదు, అంతరంగాన్ని ఎరిగేది దేవుడు. మన రహస్య పాపాలను క్షమించేది దేవుడు. అంతేగాని మనోడు పాపం చేశాడు నేను డిక్లేర్ చేయలేనండి. ఎందుకంటే దేవుడు ఎవరిని కనికరిస్తాడో నాకు తెలియదు, ఎవరిని కనికరించాడో మనం పై విషయాలు చూద్దాం. దేవుడు అంతరంగాన్ని చూద్దాం. అంతరంగంలో ఉన్నదే దేవుని మాట. దేవుని స్తోత్రం. అంతరంగాన్ని చూసేవాడే దేవుడు. కాబట్టి దేవునికే మనము మొరపెట్టాలి. దేవుడు ఎక్కడైతే కోరుకున్నాడో అక్కడ మనం నివసించాలి. దేవుడు ఏ క్రమమైతే ఇచ్చాడో అందులో సాగాలి. అప్పుడే మనం దేవుని రాజ్యంలో ఉంటాం. అలాంటి కృపా దీవెన దేవుడు దయచేయను గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, ఈ రాత్రి వేళ అనేక విషయాలు నాయన మేము ఇక్కడ చర్చించి ఉన్నాం. ప్రభా, నీ కృప దయచేయండి. ప్రభా, ఈ చిన్న పరిచర్య గాలికి వదిలేయాలని నేను అనుకోవట్లేదు నాయన. ప్రభా, ఈ చిన్న పరిచర్యకు నాయన సరైన సమయంలో సరైన కాపరి, సరిగా నడిపించే ఒక గొప్ప వ్యక్తులు కావాలి ప్రభువా. నాయన, ఇంకా నీ రాకడ ఆలస్యం అవుతుంది. అనేకమైన ప్రభా స్థలాల్లో నేను వెళ్తున్నాను నాయన. వారందరూ కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు ప్రభువా. వారు ఎక్కడికి వెళ్ళాలో తెలియక కన్ఫ్యూజ్లో ఉన్నారు నాయన. ఎవరైనా ఒకరు వచ్చి వాక్యం చెప్తే వారు వింటారు నాయన. వినటానికి వారు ఉన్నారు కానీ చెప్పేవారు లేరు ప్రభువా. ఇలాగ ఎన్నో ఉన్నాయి నాయన, సహాయం చేయండి. ఈ కృపలో ఈ చిన్న వధువుని మీరు దీవించు నాయన. క్రీస్తు యేసునందు నా ప్రయాస వ్యర్థం కాలేదని నేను నమ్ముకుంటున్నా. నీ కృప దయచేయి. మహిమ ఘనత ప్రభావాలు నీకే అర్పిస్తూ నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమెన్. ఆమెన్.
అందరికి వందనాలు. వందనాలు వందనాలు.